సినిమాలు కాదు ముఖ్యం, ప్రజలే ముఖ్యం అంటూ ఆయన చెప్పారు. అలాగే దేశ రాజకీయాల్లో కూడా ఏ నాయకుడు చేయని ఆర్థిక సాయం చేసిన వ్యక్తి అంటే అది పవన్ కళ్యాణే. అటు సైనికులకు సంబంధించి కొంత ఫండ్ కూడా ఎప్పుడు ఆయన ఇస్తూ ఉంటాడు. రైట్, ఇప్పుడు మనం ఈశ్వర్ ప్రసాద్ చూసాం, అలాగే మనం తేజేష్ అనే మరొక తమ్ముడిని చూడబోతున్నాం. ఈ తమ్ముడు కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. స్కేటింగ్లో ఎన్నో గోల్డ్ మెడల్ సంపాదించాడు, చాలా బ్రాంజ్ అండ్ సిల్వర్ మెడల్ సంపాదించారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా చాలా కార్యక్రమాల్లో ఈయన పాల్గొంటూ ఉంటాడు. దేశానికి పవన్ కళ్యాణ్ చెప్తుంటారు దేశాన్ని ప్రేమించండి. పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఎప్పుడు ఎండింగ్లో చెప్తుంటారు జై హింద్ అని చెప్తుంటారు. ఆ విధంగా దేశం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూపిస్తారు. మన తేజేష్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ తేజేష్. తేజేష్ కూడా దేశం కోసం తనకు నచ్చిన స్కేటింగ్లో ఎన్నో అవార్డులు, ఎన్నో గోల్డ్ మెడల్ అయితేనేమి ఎన్నో తీసుకొచ్చి దేశానికి యొక్క విలువను పెంచాడు. కానీ కొంతమంది చెప్తారు కదా, ఒక గోల్డ్ మెడల్ వస్తేనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళని తీసుకుని వచ్చి నానా హంగామా చేస్తారు. కానీ మన తేజేష్కి అటువంటివి ఏమీ దక్కలేదు. అయినా కూడా దేశం పట్ల ఆయనకున్న ప్రేమతో ఎన్నో గోల్డ్ మెడల్, దాదాపు 100కు పైగా గోల్డ్ మెడల్ సంపాదించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం అయితేనేమి, పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తి అయితేనేమి, ఈ రోజుకు కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకురావాలి దేశానికి అంటూ. అట్లాగే జన సైనికులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, తేజేష్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈరోజు ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి కొంత గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావట్లేదు, చాలామంది స్పాన్సర్లు కూడా సపోర్ట్ చేయట్లేదు. మనకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంటాయి గేమ్స్లో వీటన్నిటిలో. కానీ మనలాంటి జన సైనికులు, మన అధినేత సపోర్ట్ కావాలి తేజేష్కి. అందుకే ఈరోజు స్టూడియోలో ఆయన బర్త్డే రోజు కూర్చోబెట్టడం జరిగింది. హాయ్ తేజేష్, హౌ ఆర్ యూ? హాయ్ సార్. ఏంటి దాదాపు 100కు పైగా గోల్డ్ మెడల్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్, ఎలా ఉంది? ఏంటి అసలు పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకోవట్లేదు ఏంటి అసలు? అంటే ఆయన జర్నీ అనేది ఎవరికైనా సరే అదొక గొప్ప వాల్యూ, లైఫ్ లెసన్. కానీ ఆయన ద వే హీ యాక్సెప్ట్స్ హిస్ ఫెయిల్యూర్, ఇంకా ముందుకెళ్ళడం, అవన్నీ ఒక అంటే నార్మల్గా చూసుకుంటే జనాలు చాలామంది ఫెయిల్యూర్ అనేసరికి డౌన్ అయిపోతారు. మెయిన్గా మా స్పోర్ట్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు కాంపిటీషన్లో నేను టాప్ 1 ఉన్నానంటే నెక్స్ట్ డే ఉండకపోవచ్చు. అట్లాగా అని చెప్పి నేను కంప్లీట్ ఫెయిల్యూర్ అని చెప్పి తీసి పాడేయలేను. నేను నాకు ఇంకా స్కోప్ ఇచ్చింది ఆ ఫెయిల్యూర్ అనేది, నన్ను ఇంకా పైకి చేయడానికి. అది నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన చెప్తుంటారు ఇప్పుడు కూడా స్పోర్టివ్గా ఉండండి, దేనికి ఇబ్బంది పడదు, ఒకసారి మనం పడ్డామంటే తప్పకుండా లేస్తాం ఆయన చెప్పే మాటలు. అది కలిసావు కదా ఒకసారి, ఎట్లా అనిపించింది ఆయనది? 2019లో యాక్చువల్లీ ఆ టైంలో అప్పుడే ఎలక్షన్స్ ఓడిపోయి ఉన్నారు. నార్మల్గా జస్ట్ ఆయన చిల్ అవ్వచ్చు, అంటే ఓడిపోయాము కొన్ని రోజులు ఆగి మళ్ళీ జనాల్లోకి వెళ్దాం అనొచ్చు. కానీ లైక్ చాలా అంటే ఓడిపోయి హార్డ్లీ ఒక 1 వీక్ 2 వీక్స్ అయి ఉండొచ్చు. నేను ఆయన ఆఫీస్కి వెళ్ళాను. ఆయన చాలామంది జనాలు కష్టాలు వినడానికి వచ్చారు. చాలామంది అంటే ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కలిసాకే ఆయన వెళ్ళారు. ఎంతో 100ల మంది వచ్చారు, అందరి మాటలు విన్నారు, అందరిది అంటే ఏదో ఒక పరిష్కారం చూడడానికి ట్రై చేశారు. లాస్ట్కి నన్ను కూడా కలిశారు. అప్పుడు ఆ మెడల్స్ చూసి అప్రిషియేట్ చేశారు. అంతా అదొక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఎంత ఇది ఉన్నా సరే అందరినీ చూడాలి, దాని తర్వాతే అవును. ఎందుకంటే చాలా మంది నాయకులు మనం చూస్తుంటాం తేజేష్, జస్ట్ ఒక లుక్ వేసి వెళ్ళిపో అంటారు. కానీ ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక రిసీవింగ్ కానీ అది చూస్తుంటే చాలా మనకు ఒక ధైర్యం వస్తుంది ఏదో సాధించాలి అనేసి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఆయన మీరు చూస్తారంటారు చిన్నపిల్లగా ఈ గోల్ సాధిస్తాడు అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆయన ఈ బాధలన్నీ చూస్తుంటే మీకు అనిపిస్తుంటుంది ఎందుకు సార్ మీకు ఇది అనేసి. మేము చాలాసార్లు చెప్తుంటాం, హ్యాపీగా సినిమాలు చేసుకోక మనకెందుకు, కనీసం మీ పక్కన నిల్చోవటానికి అర్హత లేని వాళ్ళు కూడా కామెంట్ చేస్తుంటే బాధ వేస్తుంది అంటుంటే ఆయన లైట్గా నవ్వి వెళ్ళిపోతుంటారు. మీకేమనిపించింది ఆయన చూస్తుంటే, ఆయన లైఫ్ అంత జర్నీ చూస్తుంటే? అంటే ఒక్కటి కంఫర్ట్ జోన్లో ఉండడం ఇష్టం ఉండదు అనిపించింది. అంటే మూవీస్, స్టార్డమ్, ఫేమ్ అదంతా ఒక ఎత్తు, జస్ట్ నార్మల్ యాక్టింగ్ కానీ అక్కడైనా సరే హిల్ వర్క్ హార్డ్ అండ్ ఆల్. కానీ హీ హ్యాస్ ఎ థాట్ ఇన్ ఇట్, లైక్ ఒక ప్రజల వైపు వెళ్ళాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అని చెప్పి
ఇంకా ఆయన ఐడియాలజీ మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. అది టైం పట్టొచ్చు, కొన్నిసార్లు ఫాస్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కానీ లాస్ట్ ఎండింగ్ రిజల్ట్ అయితే ఫైనల్ కొట్టేసారు. నీ విషయానికి వస్తే తేజేష్, నాకు చాలా చూశాను, ఇంటర్నేషనల్ అవార్డు కూడా గోల్డ్ మెడల్ సంపాదించాం, కానీ అంత ఇది రానప్పుడు ఎప్పుడైనా ఆయన తలుచుకుంటుంటావా? అది అంటే ఈ వేరే స్పోర్ట్ అయి ఉంటే చాలా హై ప్రిఫరెన్స్, కానీ లైక్ మెడల్ తెచ్చి ఇండియాకి రాగానే అట్లాగా మీరు చెప్పినట్టు అట్లా ర్యాలీ లాగా వచ్చేస్తారు మొత్తం ఫుల్గా అందరూ. ఎందుకంటే ఒక్క కావాల్సిన ఒక బ్రాంజ్ మెడల్ అంటేనే అక్కడ సిల్వర్ మెడల్ అంటే అక్కడికి వచ్చేసి నీకు ఓ అంటారు, కానీ ఇన్ని గోల్డ్ మెడల్ తీసుకొస్తే ఏ రోజు కూడా రాలేదు. ఒక్క పవన్ కళ్యాణే గుర్తించారు, ఆ రోజు మీకు రెస్పెక్ట్ ఇచ్చారు కదా, అదే అనిపిస్తుంది మాకు. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు బాధ వేస్తుంది. ఏంటి ఈ స్పాన్సర్స్ కూడా అంత ఇదేం లేదు. అదే స్పాన్సర్స్ ఒకవేళ మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూసినా సరే, అంటే అది అంత పాపులర్ స్పోర్ట్ కాదు కదా, అంతమంది ఎక్కువ చూడరు కదా, అట్లానే చెప్తున్నారు. లేదు అంటే చూద్దాము తర్వాత, లైక్ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ చూద్దాము అట్లా చెప్పడం తప్ప ఇప్పుడు దాకా స్పాన్సర్స్ అంత క్లియర్గా ఎవరు. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. రైట్. ఎన్ని ఇప్పుడు వరకు 103 ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించారు? ఇప్పుడు దాకా 95 గోల్డ్ మెడల్స్, ఓన్లీ గోల్డ్ మెడల్స్, ఇంకా సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక 156 మెడల్స్ దాకా ఉన్నాయి. రైట్. ఇప్పుడు వాళ్ళు అంటుంటారు తేజేష్, స్కేటింగ్ అంత ప్రాచుర్యం లేదు, క్రికెటో లేకపోతే ఇంకోటో బ్యాడ్మింటన్ అయితే మీకు బాగా స్పాన్సర్లు వచ్చారు, పిచ్చి మాట్లాడాలి. ఏదైతేనేమో గేమే కదా అది, ఇట్లా అంటున్నప్పుడు బాధ అయ్యేదా? అది చాలా బాధ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేటింగ్ ఎంచుకున్నదే అదొక యూనిక్ స్పోర్ట్, అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఒక డిఫరెంట్ అప్రోచ్ ఇద్దామని చెప్పి నేను స్కేటింగ్ వైపు వెళ్ళాను. ఇంత స్టేజ్కి వచ్చాకేమో అంటే అంత పాపులర్ స్పోర్ట్ కాదు కదా అని చెప్పంటే బాధ అవుతుంది. అంటే అన్ని ఫస్ట్ గవర్నమెంట్ నుంచి అన్ని స్పోర్ట్స్కి సేమ్ ఇది ఇస్తే అక్కడ బయట నుంచి అదే ఇస్తుంది. మెయిన్గా ఏంటంటే పాపులారిటీ, క్రికెట్ అంటే చూస్తారు మామూలుగా జనాలు, లైక్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి, టీవీస్లో చూస్తారు, అది ఇది. బ్యాడ్మింటన్ అవన్నీ ఎక్కువ టెలికాస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అవేర్నెస్ ఉంది వాళ్ళకి. స్కేటింగ్ అవన్నీ వచ్చేసరికి లేదు, కానీ అదొక ఇంటర్నేషనల్ స్పోర్ట్. సేమ్ మిగిలిన స్పోర్ట్స్కి ఎట్లా కాంపిటీషన్స్ ఉంటాయి, దీనికి అదే సేమ్ ప్రిఫరెన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి. అయినా సరే అట్లాగా డౌన్ గ్రేడ్ చేస్తున్నారు స్పోర్ట్ని బట్టి అనేది చాలా. ఏం భయపడద్దు, ఎందుకంటే అన్నయ్యను కూడా ఇట్లాగే కామెంట్ చేశారు, ఒకటి కాదు ఆయన పర్సనల్గా టచ్ చేశారు. నేను చెప్పనా, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే ఆయన ఒక మంచి పొజిషన్లో వచ్చారు, చాలా గౌరవమైన స్థానంలో ఉన్నారు. ఆయన్ని కించపరచని వ్యక్తులు లేరు. అంత అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అంత అవహేళన చేశారు, ఇన్ని రాళ్ళు వేశారు. వాటన్నిటినీ ఆ రాళ్ళను ఒక్కొక్కటి పేర్చుకుంటూ ఈరోజు ఒక సీట్ లాగా తయారు చేసుకుని డిప్యూటీ సీఎం లాగా కూర్చున్నారు కదా. అట్లాగే నీకు తప్పకుండా మంచి రోజు వస్తుంది తేజేష్. ఏంటి స్ఫూర్తి, ఏంటి స్కేటింగ్ ఎందుకు తీసుకున్నావు? స్ఫూర్తి అంటే జస్ట్ డాడీ వచ్చేసి మెయిన్గా ఒక స్పోర్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నారు. అంటే ఉత్తిగా స్టడీస్ ఇట్లా అని కాకుండా ఒక స్పోర్ట్ ఉండి తన లైఫ్లో ఒక స్పోర్ట్ ఉంటే ఒక డిసిప్లిన్ వస్తుంది, ఒక సిన్సియారిటీ. అంటే డాడీ పవన్ కళ్యాణ్ మూవీస్ బాగా చూసారు. తమ్ముడు మూవీలో కరాటే, మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకోవడం, అవన్నీ యాక్చువల్ స్టంట్స్ అవన్నీ చేయడం చూసి ఒక స్పోర్ట్ కావాలి, అప్పుడే డిసిప్లిన్ ఉంటుంది, ఒక సిన్సియారిటీ ఉంటుంది ఒక వర్క్ మీద అని చెప్పి ట్రై చేశారు. అంటే 3 yearsకి వేరే ఏం స్పోర్ట్స్ జాయిన్ చేయరు. బేసిక్గా స్కేటింగ్ అనేది చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ చేస్తారు. సో 3 yearsలో వాళ్ళు జాయిన్ చేయించుకున్నారు. ఇంకా తర్వాత అది ప్యాషన్ అయిపోయింది. ఇంకా గుడ్. నవ్ యు ఆర్ హ్యాపీ. ఎవరు ఏమనుకున్నా కూడా స్పాన్సర్ నువ్వు చేయాల్సిన గోల్ అది, నువ్వు వెళ్తున్నావు అంతే. రైట్. పవన్ కళ్యాణ్ అభిమానికి ఏం చెప్పదలుచుకున్నావు? పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకున్నావు? అంటే ఆయన లైఫ్ నార్మల్గా చూసుకుంటే ఆయన ఐ ఫీల్ ఒక 3 principles ఎక్కువ పాటిస్తారు అన్నట్టుగా. లైక్ పవర్ ఆఫ్ రెసిలియన్స్, ఏమి కష్టాలు నష్టాలు ఏమొచ్చినా సరే హీల్ ట్రై మూవింగ్ ఫార్వర్డ్, వెనక్కి చూసే ఇది లేదు.
అండ్ పవర్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యారు, ఆయన ఓకే ఒక ఇది తగ్గింది అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన దాన్ని ఎట్లాగా ఇంప్రూవైజ్ చేసుకొని ఎట్లా పుష్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూసాం ఎట్లాగా చేశారనేది. ఇంకా పవర్ ఆఫ్ హ్యావింగ్ అ గుడ్ హ్యాబిట్, లైక్ నార్మల్ మంచి హ్యాబిట్స్ అనేది ఊరికే రాదు, జస్ట్ అది ఒక మనం చిన్నప్పటి నుంచి అదొక ఇదిగా రోజు అదొక ప్రాక్టీస్లా చేస్తేనే ఆ హ్యాబిట్స్ అనేవి వస్తాయి. అవన్నీ సార్లు చాలా చూసాం ఇప్పుడు వరకు. అవనేవి చాలా ఇంకా హెల్ప్, లైక్ ఎవరికైనా సరే చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఎవరికైనా సరే ఇవి పాటిస్తే లైక్ వాళ్ళ ఇది వాళ్ళు ఏది ట్రై చేసినా సరే ఒక సక్సెస్ అనేది చూస్తారు, అది కంపల్సరీ అని. ఇంకా పవన్ కళ్యాణ్ సార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎస్ సార్, రైట్, ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఇంకా నువ్వు మరిన్ని గోల్స్ సాధించాలి, మరిన్ని గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి తెలుగు రాష్ట్రాలకి, ఇండియా మొత్తానికి. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ఆయన చెప్పిన విధంగా నీ గోల్ అనుకుంటూ వెళ్ళు. తప్పకుండా ఏదో ఒక రోజు కలవండి. తప్పకుండా మీలాంటి వరకు ఆయన ఎప్పుడు వెనుదనుగా నిలుస్తారు. మంగళగిరికి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా కలవండి. ఆయన మన జన సైనికులు, జనసేనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి తేజేసిన గుండెల్లో పెట్టుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే జన సైనికులు ఒక్కసారి మాట ఇస్తే ఎవరు దగ్గర. ఇప్పుడు చూసే కదా విజయవాడలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ముంపు ప్రాంతాల్లో ఉన్నారు అంతా. బర్త్డే వేడుకలంతా పక్కకు జరిపేసి అక్కడికి వెళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి ఆహార పొట్లాలు కానీ, వాటర్ కానీ, మెడికల్ కిట్లు ఇస్తా. అది జన సైనికులు. ఒక్కసారి గుండెలో పెట్టుకుంటే ఎవరిని మరవరు. నీకు మంచి జరగాలి, నీ వెంట ఇప్పుడు జన సైనికులు ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తేజేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లవ్ యూ. రైట్, ఇది చూస్తున్నారు కదా, ఇట్లా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని, పవన్ అంటే మాకు ఒక స్ఫూర్తి, ఆయన కట్టుబడిన విలువలు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఇదంతా మాకు ఒక స్ఫూర్తి అంటూ ఆయన పదాల్లో నడుస్తూ గోల్ సాధిస్తున్నారు. రైట్, సింగపూర్ నుంచి కాళేశ గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హలో కాళేశ గారు, నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. హలో, హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. ఏంటి సింగపూర్? ఎలా ఉన్నారు? ఫైన్. ఏంటి సింగపూర్లో హంగామా ఏంటి? సూపర్ అండి. సో బిఫోర్ దట్ ఫస్ట్ నేను ఐ జస్ట్ వాంటెడ్ టు సే హ్యాపీ ఫస్ట్ బర్త్డే విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు అండి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి పుట్టినరోజు. పాలిటిక్స్ లో సక్సెస్ఫుల్ అయ్యి అన్న డిసిఎం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే. సో ఐ వాంట్ టు సీ హిమ్, నాట్ మీ, all Jana Sainiks want to see him as a CM after 5 years. So I wish very happy birthday to Pawan Kalyan sir, and I wish him very 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 best of luck. మీ సింగపూర్లో ఆల్రెడీ నిన్న రాత్రి నుంచి ఈ హంగామా జరుగుతుంది. కేక్స్ కట్ చేయటం అంతా రచ్చ చేస్తూ ఒక యూనియన్ ఉంది కదా పవన్ కళ్యాణ్, అలాగే జనసేనకు సంబంధించి. అవునండి, ఇక్కడ యాక్చువల్ గా చిరంజీవి సార్ ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కానీ, జనసేన ఒక గ్రూప్ ఉందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూత్, ఏజ్ అనేది. సో మేమంతా ఓవరాల్ పవన్ కళ్యాణ్ మూవీస్ కానీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం కదా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సింగపూర్ లో చాలా బాగా చేసుకుంటున్నాము. సో ఐ మీన్ ఈ విధంగా లైవ్ లో వచ్చి మీతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి విష్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. కలిష్ గారు, ఒక క్వాలిటీ అంటూ ఉంటుంది ఒక వ్యక్తిలో. మీకు పవన్ కళ్యాణ్ లో నచ్చిన అంశం ఏంటి? ఆ క్వాలిటీ ఏంటి? సో శ్రీనివాస్ గారు, నేను ఇక్కడ కొద్దిగా హానెస్ట్ గా మాట్లాడుకుంటా అండి, ఎందుకంటే నేను మీడియా ముందు ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ గారి, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారి ఆవేశం నచ్చదు, ఎందుకంటే ఆవేశంలో ఏదో మాట్లాడేస్తారు, దాని తర్వాత కాముతాయి. బట్ ఇఫ్ యు లుక్ అట్, మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే, ఆయన ఆవేశానికి, ఆయన పడిన ఆవేశానికి, ఆయన ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్, ఎంతో మార్పు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అది యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారిలో నచ్చే విషయం అండి. సో అందరూ ఏమనుకున్నారంటే, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పోస్ట్ లో వచ్చిన తర్వాత అదే ఆవేశం ప్రదర్శిస్తే అది మంచిది కాదేమో అనుకున్నారు. బట్ ద వే హీ ట్రాన్స్ఫార్మ్, తను ఎలా చేంజ్ అయ్యారో, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారో చూసుకుంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రియల్ లీడర్ అండ్ రియల్ హ్యూమన్ అని చెప్పొచ్చండి మనం. రైట్, మున్ముందు కూడా అది తనలో నచ్చే బాగా గుణం అండి. ఇంకా ఇదే పందాలు ఆయన కొనసాగితే మున్ముందు కూడా ఒక మంచి లీడర్ ఆయనలో చూడొచ్చు అంటారా? డెఫినెట్ గా అండి. ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ అండి. ఇఫ్ యు లుక్ అట్, నేను అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ని చూడడం స్టార్ట్ చేశామండి. ఐ నో వి నో హిమ్ యాజ్ చిరంజీవిస్ బ్రదర్. సో ఐ మీన్ దాని తర్వాత నేను పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు లాగానే, ఇప్పుడు నేను నెల్లూరులో, ఐ మీన్ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు, సో వేర్ పవన్ కళ్యాణ్ హ్యాస్ స్టడీడ్, సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ నెల్లూరు. సో
ఏమైందంటే ఐ మీన్ మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారి జర్నీ చూస్తే అక్కడ అబ్బాయి ఆ టైప్ లో ఎలా స్టార్ట్ చేశారు, దాని తర్వాత సుస్వాగతము, తొలి ప్రేమ, బద్రి, ఖుషి ఎలా ఎవాల్వ్ అయ్యారో పొలిటికల్ గా కూడా తను అలానే ఎవాల్వ్ అయ్యి ప్రజల సమస్యలను తీర్చుకుంటా ఐ మీన్ ఇప్పుడు మీరు చూస్తే ఎలా ఉందంటే ఒక బ్రాండ్ వచ్చేసిందండి. పిఠాపురం గారి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అనే ఒక బ్రాండ్ వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు ఈరోజు. పొలిటికల్ గా విత్ ఇన్ 2 months హీ క్రియేటెడ్ హిస్ ఓన్ బ్రాండ్ అండి. ఒక డైలాగ్ ఉంది కదండి, ట్రెండ్ సెట్ చేయడం కాదు, ట్రెండ్ క్రియేట్ చేస్తాం. ఆ విధంగా he started his own trend in politics. I wish him good luck. I want him to continue the same trend so that all his తన పొలిటికల్ గా ఏమేమి అనుకుంటున్నారు, ప్రజలకు ఏమేమి చేయాలని అనుకుంటున్నారు అవన్నీ చేసి ఐ విష్ హిమ్ ఐ మీన్ తను చాలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నామండి. వన్ థింగ్ అండి, యాజ్ అ ఫ్యాన్ నేను ఒక్కనే కాదు, అందరు ఫ్యాన్స్ లాగా అందరు ఫ్యాన్స్ తరఫున ఒకటి కోరుకుంటున్నాను, పొలిటికల్ గా ఎంత సక్సెస్ అయినా సినిమాలు మాత్రం వదలొద్దు అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆయన చెప్పేశారు కదా, సినిమాల కన్నా ప్రజలే ముఖ్యం అన్నారు కదా, ఆయన చెప్పేశారు ఆల్రెడీ. కానీ అదే యాక్చువల్ గా యాజ్ ఎ ఫ్యాన్ లాగా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఐ వాంట్ పవన్ కళ్యాణ్ సార్ టు కంటిన్యూ ఇన్ ద మూవీస్. ఎన్టీఆర్ గారు చూసారు కదా, మూవీస్ లో చేసుకుంటా పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారు. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇయర్లీ ఒక మూవీ లేదంటే 2 years ఒక మూవీ చేసుకుంటా ఉంటే ఫ్యాన్స్ లైక్ us will be happy seeing him in both politics and movies. Right. Thank you very much కాళేశ్వర్ గారు. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. లైవ్ లోకి వచ్చి మీ విషెస్ అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ప్రతి ఒక్కరు దేశ విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కోరుకుంటుంది. ఆయన మూవీలో చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ ఏ విధంగా ఉంటుందో. రైట్, పృథ్వీ అలాగే హరీష్ శంకర్ ఇలా చాలా మంది కూడా ఆయనకు విషెస్ చెప్పారు. అవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన శుభాకాంక్షలు చెప్పాను. మరి భగవంతుడి దయ వల్ల ఆయన కష్టం వల్ల ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మనస్ఫూర్తిగా జన్మించారు. అందరికీ నమస్కారం అండి. 21 ఎమ్మెల్యేలు, 2 పార్లమెంటు సీట్లు గెలుచుకునే భారతదేశ చరిత్రలో అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఒక అద్భుతమైన ఘన విజయాన్ని ఇటు రాష్ట్రంలో అటు దేశంలో సాధించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారికి నా వినమ్రపూర్వక నమస్కారంతో వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ పృథ్వీరాజ్ జన సైనికుడు. అందరికీ నమస్కారం. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా, బూడిదేదాకా మనం వదలలేం, వదిలించుకోలేం. అంతే, కొన్ని జన్మలంతే. కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. కొంతమంది యూట్యూబ్ యాంకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు విష్ చేయడానికి. ఒకసారి చూద్దాం. మంచి పనులు చేస్తున్నాం మన పవర్ స్టార్ గారికి విషింగ్ ఏ హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కళ్యాణ్ అన్న. మన పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓ సారీ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అటు విదేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి విషెస్ చెప్తున్నారు, అవి కూడా చూద్దాం. నమస్కారం అండి అందరికీ. నా పేరు ప్రవీణ్, ఐఎమ్ ఫ్రమ్ బహ్రెయిన్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు అవర్ డియరెస్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. హీఈస్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఏ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. అందరికీ తెలిసిందే ఇది. తొందరలో ఆయన అనుకున్న గోల్స్, ఆస్పిరేషన్స్ అందరు తొందరలో అచీవ్ అవ్వాలని, ఎట్ ద సేమ్ టైం ఆయనకు అందరూ తోడుండాలని, ఆయన వేసిన పాతలో కొన్ని కోట్ల మంది ప్రయాణించేలా దేవుడు ఆయనకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మెనీ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. సో విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో
పాలిటిక్స్ లో కూడా సెట్ చేయగా నిలుస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ విషింగ్ యూ మెనీ మోర్ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల రాయుడు వెంకటేశ్వరరావు. అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు మెనీ వెరీ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. మే గాడ్ బ్లెస్ యూ అండి చెప్పి పాడుతూ అండ్ మేక్ ఇట్ ఫాలో మీ లైక్ ఎ డాగ్. అలాగే తీవ్రమైన సాధనలు చేసి చికాగో ఉపన్యాసాల తర్వాత ఎంతో కీర్తిని సంపాదించి మళ్ళీ తిరిగి వచ్చి తానేంటో నిరూపించుకొని స్నేహితులకి చూపిస్తాడు తన సాధన మహిమ ఏంటనేది. నార్సిస్టిక్ ధోరణులతో ఉన్న పెత్తందారి ధోరణులను అందరినీ ఓడించి తానేంటో నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఎందరో మహామహులు తన చుట్టూ తిరిగేటట్టు చేసుకొని వివేకానందుడి బాటలోనే ఎన్నో మౌలికమైన మార్పుల కోసం ప్రయత్నిస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గౌరవనీయులైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న గారికి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల కోసమే పాటుపడుతున్న మన నాయకుడైన పవన్ కళ్యాణ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే మీరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిన్లాండ్ నుంచి మీ తమ్ముడు రాయల్ కుమార్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. మీరు ఇలాగే వెల్ఫేర్ స్కీమ్స్ చాలా తేవాలని, మన యూత్కి రైతులకి తోడు ఎప్పుడు ఉండాలని, ఆ కలియుగ వెంకటేశ్వర శ్రీనివాసులు మీకు ఎప్పుడు తోడ్పడతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. రైట్. మరి మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేశారు పవర్ స్టార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ. అది ఒకసారి మనం చూద్దాం. కళ్యాణ్ బాబు, ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది, కానీ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెనుమార్పులు తీసుకురావడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు, గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నయ్య. వావ్, వాట్ ఏ వండర్. చూడండి ఎంత మంచిగా చెప్పాడు మెగాస్టార్ గారు, చిరంజీవి గారు. అద్భుతం కదా నిజంగా. ఎంతోమంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా అసలు కావాల్సిన టైంలో కావాల్సిన నాయకుడిని కరెక్ట్గా ఎంచుకున్నారంటూ అన్నయ్య చెప్పారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం పుట్టినరోజులు వస్తుంటాయి, కానీ అన్నయ్య చెప్పినట్టుగా ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు. అలాగే చాలా డిస్టర్బెన్స్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అన్నప్పుడు పెను మార్పులు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా నిన్ను తీసుకున్నారు, నిన్ను గెలిపించుకున్నారు. వాళ్ళ ఆశలు నువ్వు సక్సెస్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి ఒక మంచి నాయకుడు అనిపించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కళ్యాణ్ బాబు గారిని, అంటే మన పిఠాపురం ఎమ్మెల్యే గారిని, మన డిప్యూటీ సీఎం గారిని దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వదించారు. రైట్. ఇక అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు. ఒకసారి అల్లు అర్జున్ కూడా చూద్దాం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సూపర్. ఎన్నో కామెంట్స్ వినిపిస్తుంటాయి, మెగా అల్లు కుటుంబం గొడవలు అది ఇది. దయచేసి ఫ్యాన్స్ అందరూ అర్థం చేసుకోండి, ఎటువంటి గొడవలు లేవు, ఏమీ లేదు. ఇదంతా మధ్యలో మీకు తెలుసు సృష్టించాల్సిన వాళ్ళు సృష్టిస్తున్నారు, ఏదో గందరగోళం చేయాలని చూస్తున్నారు, కానీ ఎటువంటి ఇది లేదు. చూడు ఎంత హ్యాపీగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత రెస్పెక్ట్గా బర్త్డే విషెస్ చెప్పారు చూడండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ గారు ఎంత హ్యాపీగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు, పుట్టినరోజు శుభాకాంక్షలు. చూశారు కదా. ఏదో పిచ్చిగా కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, కానీ అభిమానులు దయచేసి సమయం పాటించండి. ఎటువంటి ఏమీ లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరో ఏదో మన మధ్య గొడవలు పెట్టి సునకానందం పొందాలని చాలామంది చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వద్దు, దయచేసి హ్యాపీగా ఉండండి. రైట్. ఈ విధంగా చూస్తున్నాం. సినిమా సంబంధించి చాలామంది ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి నాగబాబు గారు అయితే అటు మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయం నుంచే పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది, అన్నదమ్ముల అనుబంధం అర్థమవుతుంది. అటు ప్రమాణ స్వీకారోత్సవం రోజు అయితేనేమి, ఆ తర్వాత అయితే అన్నయ్యని కలిసిన సమయంలో అయితేనేమి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో వాళ్ళ అన్నయ్యకి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం మనం. అటు ప్రధాని వచ్చినప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య దగ్గర
దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయటం ఎవరు చేస్తారు చెప్పండి? తను ఒక స్థాయికి వచ్చిన తర్వాత పట్టించుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ అన్న పట్ల ఆయనకున్న గౌరవం, అదే ఎన్నికలప్పుడు తన తమ్ముడి పట్ల ఆయనకున్న గౌరవం, తనకి సహాయం చేశాడు, ధన సహాయం కానీ అది మాట సహాయం ఏదైతేనేమి, ఆ కుటుంబం తన వెన్నంటి ఉన్నది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంత సక్సెస్ సాధించడానికి కూడా తన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు సపోర్ట్గా ఉండటం మరొక కారణం. రైట్, పబ్లిక్ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఏమండోయ్, మన డిసిఎం గారు, అంటే డి అంటే డిప్యూటీ అనుకుంటారేమో, కాదండి, డి అంటే మన దేవుడు సీఎం గారు, అదేనండి మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన కడీపులంక పక్కనే ఉన్న పొట్టిలంక గ్రామంలో సెప్టెంబర్ 2వ తారీఖున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారండి. కాబట్టి ఈ బృహత్తర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలే కాకుండా మన మెగాస్టార్ అభిమానులు కూడా భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ సత్యబాబు, లావణ్య. అడ్రస్ అయితే పొట్టిలంక గ్రామంలో పెద్ద వీధి సెంటర్ లో గల రైతు భరోసా కేంద్రం వద్ద అన్నమాట అండి. తప్పకుండా వస్తారు కదూ, మర్చిపోకుండా రావాలండోయ్. రావాలండోయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సతీష్. పొట్లంక గ్రామస్తులకి సెప్టెంబర్ 2 అన్నది ఒక స్పెషల్ డే. అదేంటంటే మన ఏపీ డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు అండి. సో అది ఓన్లీ పొట్లంకే కాదు, ఏపీ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా అది ఒక స్పెషల్ డే. నాకు కూడా, ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ వీరమాని. సో పొట్లంక గ్రామస్తులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అన్నదానం అని, రక్తదానం అని చెప్పి చాలా వరకు చేస్తూ ఉంటారు. సో అలానే ఈసారి కూడా మన పెద్ద వీధి సెంటర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర బ్లడ్ క్యాంప్ అన్నది పెట్టడం జరిగింది. సో దానికి అందరూ వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా వస్తున్నాను, మీరు కూడా అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చేస్తుంది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం అన్నయ్య చిరంజీవి గారు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు అన్నయ్య అయినా ఈ అన్నయ్య అయినా ఇద్దరు మన అన్నయ్యలే కాబట్టి మన పొట్టిలంక పెద్ద వీధి సెంటర్ రైతు భరోసా కేంద్రం దగ్గర పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా గొప్పగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాను. దానికి నేను వస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి రక్తదానం చేయండి. నేను కూడా రక్తదానం చేస్తున్నాను. మీరందరూ రక్తదానం చేసి ఎంతోమందికి ప్రాణదాతలు కండి. రక్తదానం చేయడం, నేత్రదానం చేయడం ఎంత గొప్పదో మనకి ముందు నుంచి అన్నయ్య చిరంజీవి గారు చెప్తున్నారు. అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్తున్నారు. ఈ రోజున మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఎంతో మంచి చేయడం కోసం ముందుకు వచ్చి మన కోసం ఎంతో త్యాగం చేశారు. వారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం మొత్తానికి తెలియజేసే విధంగా సామూహికంగా ఎంతోమంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా చేస్తారని, చాలా గుర్తుండిపోయేలాగా పునరుద్ధరిస్తారని నమ్ముతూ మీ అందరి దగ్గర మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ రవి జోష్. పొట్టిలంక ప్రజల 50 మందికి నమస్కారాలతో నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 2వ తారీఖున మన కడియం మండలం పొట్టిలంక పెద్ద వీధి సెంటరు రైతు భరోసా కేంద్రం వద్ద ఉదయం 9 గంటల నుంచి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కావున జన సైనికులు, ప్రజలు, యువతీ యువకులు, వీర మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, మనమిచ్చే ఈ రక్తదానం మరికొంతమందికి ప్రాణదానం కాబట్టి రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కడియం మండలం పొట్టిలంక జనసేన పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను అప్పారావు, జబర్దస్త్ ఆర్టిస్ట్. అందరికి హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని మన పెదవీధి సెంటర్ రైతు భరోసా కేంద్రం వద్ద పొట్టిలంకలో నిర్వహిస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమానికి మన మెగా అభిమానులందరూ, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ పాల్గొనండి. థ్యాంక్ యూ సో మచ్, మీ వెంకీ మంకీ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై జనసేన. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఫణి. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన సందర్భంగా మన గొట్టిలంక పెద్దవి సెంటర్లో
అది కూడా మన రైతు భరోసా కేంద్రం దగ్గర జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. దాని సందర్భంగా రక్తదాన శిబిరం కూడా చేయబోతున్నాం. కావున పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు పవన్ కళ్యాణ్ గారి భక్తులు, పవన్ కళ్యాణ్ గారి సైన్యం, జన సైన్యం అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై జనసేన, జై హింద్. బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు బ్లడ్ క్యాంప్ లో పాల్గొని విజయవంతం చేయండి. ఇట్లు కూడా రేపు 2వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా కడియ మండలం పొట్టిలంక గ్రామం పెద్ద వీధిలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని మరి వైద్యులకు ఉపయోగపడేలాగా మీ యొక్క రక్తదాన శిబిరాన్ని వినియోగించుకుని రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిందిగా మీ అందరూ పేరు పేరున కోరుకుంటూ ఈ యొక్క రక్తదాన శిబిరానికి మరి మీరందరూ కూడా విరిగా పాల్గొని రక్తం ఇవ్వటం వల్ల తప్పేమీ లేదు. మనం రక్తం ఇవ్వటం వల్ల చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శిబిరంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు నాయుడు మోరం. రైట్, అది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దేశ విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోమంది. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా న్యూస్ 360 వేదికగా మీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా సంతోషం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట, అలాగే మీకు ఒక పిలుపునిచ్చారు. ఎక్కడైతే ఈ ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఈ బర్త్డే వేడుకలకు కొంచెం పక్కన పెట్టి అందరూ అక్కడికి వెళ్ళండి. జన సైనికులు, వీర మహిళలు, జనసేన నేతలంతా అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండనంటూ ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అక్కడ తమ సహాయ కార్యక్రమాలు, సహాయ సేవలు అందిస్తున్నారు. రైట్, రాయపాటి అరుణ జనసేన వీర మహిళ దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ నుంచి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హాయ్ అరుణమ్మ, ఎలా ఉన్నావు? నమస్తే, బాగున్నానమ్మా. నమస్తే. ఏంటి దుబాయ్లో చక్కగా అన్నయ్య బర్త్డే ఫంక్షన్ చేయడానికి వెళ్ళారనమాట, అంతేనా? ఎలా జరిగాయి వేడుకలు, ఎలా జరిగాయి? ప్రహ్లాదుడు భగవంతుడి కోసం వెతుకుతూ ఉంటే ఇంట్లో కలడు అందు లేడని సందేహం వలదు, ఎన్ని వెతికి నందే కలడు అంటారు కదండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆయన భక్తులు వరల్డ్ వైడ్ ఏ కంట్రీలోనే ఉంటారు. అందులో భాగంగానే దుబాయ్ లో ఉన్నటువంటి భక్తులతో పాటు నేను కూడా భక్తురాలుగా జాయిన్ అయ్యి ఆ దేవుడి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాను. రైట్, అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా అనే ఒక పాట ఉంది. ఆ విధంగా ఈరోజు మీ అందరికీ ఆయన అన్నయ్య అయ్యారు. మీ అందరి కళలు అనుకోండి, అంతే కదా. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం కావటం కానీ, ఎందుకంటే ఏమీ కాలేడు, అసలు ఏముంది ఆయనకని ఇంకా ఎన్ని మనం మాట్లాడుకోవటం అనవసరం. కొన్ని నోర్లు ఆ విధంగా పలికాయి. వార్డు మెంబర్ కూడా కాలేదు అన్నారు కదా, ఈరోజు ఏమయ్యాడో అందరికీ తెలుసు. ఎస్, ఎలా అనిపిస్తుందమ్మా ఈరోజు ఆ పొజిషన్ చూస్తుంటే మీ అన్నయ్యని? ఎప్పటి నుంచో జరుపుకున్నటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజు జరుపుకున్నటువంటి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకొక ఎత్తు. ఎప్పుడు ఒక మా అభిమాన హీరోగా, మా అభిమాన నాయకుడిగా మాత్రమే జరుపుకునేటువంటి బర్త్డేస్ లో ఇది ఎందుకు సపరేట్ అంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మెచ్చిన నాయకుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రధానిని కూడా దేశానికి తెచ్చినటువంటి లీడర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి అంత గొప్పగా ప్రజల ముందు మన్ననలు పొంది ఆయన యొక్క సత్తాని చాటుకున్నటువంటి ఈ సందర్భాన్ని ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాట్లాడిన మాటలన్నింటిలో కూడా పొగడతలకు పొంగిపోలేదు, విమర్శలకు కుంగిపోలేదు, తిట్టినప్పుడు వెనక్కి తగ్గలేదు, పొగిడినప్పుడు ముందుకి శృతి మించి పరిగెత్తడం లేదు. ఆయన ఎప్పుడు కూడా ఒక యోగిలాగా, ఒక కర్మయోగిలాగా స్టేబుల్ గా సమాజానికి ఏ అవసరం, ఈ సమాజంలో పుట్టినటువంటి నా వల్ల ఈ సమాజానికి ఏమి ఇవ్వాలి, ఇందులో నేను ఏం త్యాగం చెయ్యాలి, ఏటిని ఎవరికి ఇవ్వాలి అని ప్రతిదీ కూడా ఆయన సొంత ఐడియాలజీతోనే బేరీజ్ వేసుకుంటా మొత్తం వ్యవస్థనంతటినీ కూడా ఆయన వెనక నడిచేలాగా ఒక నమ్మకాన్ని సంపాదించుకొని స్ట్రీమ్ లైన్ చేసుకొని ఈ రోజు ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని ఉంచడానికి ఆయన ప్రధాన కారణమయ్యాడు. ఆయన రక్తదానం చేయమనడం రక్తదానం చేశాం, ఆయన అన్నదానం చేయమనడం అన్నదానం చేశాం, ఆయన రోడ్లు ఏమనడం రోడ్లు వేసాం, ఆయన సహాయం చేయమనడం సహాయం చేశాం, ఆయన చెడు మార్గం వెళ్ళొద్దు అనడం మంచి మార్గం నడిచాం. ప్రతిదీ మా మార్గదర్శి ఆయన అయ్యాడు. మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే మా వ్యక్తిత్వానికి పునర్జన్మని ఇచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు నడిచారు. ఆయన ఫాలో అయితే చాలు, ఒక భగవద్గీత అక్కర్లేదు, ఆయన ఫాలో అయితే చాలు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఫాలో అయితే చాలు. గొప్ప గొప్ప వేదాంతుల సిద్ధాంతులను ఎవరిని మనం నేరుగా కలవాల్సిన అవసరం లేదు అని ఒక సందేశాన్ని సమాజానికి మా ద్వారా మేము అనుకరిస్తూ సమాజానికి అందించేలాగా చేసిన వ్యక్తి ఆయన. ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ పుస్తకాల్లో చూసాం, బొమ్మల్లో చూసాం, విగ్రహాల్లో చూసాం. బట్ ఈ రోజు స్వయంగా ఆ ఫ్రీడమ్ ఫైటర్ తో పాటు మేము కూడా నడుస్తున్నాం. మేము కూడా ఇప్పుడున్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్ టైంలో ఉన్నాము అని
మా తర్వాతి తరాలు చెప్పుకునేటువంటి గొప్ప వరాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. అట్లాంటి వ్యక్తికి నిండు 100 ఏళ్ల ఆయుష్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి. ఏదైతే మేము ఈ సమాజం బాగు కోసం ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి నిలబడ్డాడో ఆయన వెనకాల మేము కూడా కలబడుతూ ఉన్నామో ఆ ఆశయాన్ని మేము నెరవేర్చుకునేంత వరకు కూడా ఈ ఫైటింగ్ స్పిరిట్ మాలో ఇలాగే ఉండాలి. ఆయన అలాగే ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ఆయన స్వహస్తాలతో మెరుగుదిద్దాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఆయన చాలాసార్లు చెప్పారమ్మా, నేను ఈ పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖకి తీసుకోవటం కొంచెం కష్టమైనా కూడా ఆయన ఆలోచనలు చాలా విభిన్నంగా ఉన్నాయి. ప్రజలకి చేరువ కావాలి, గ్రామాల్లోనే మార్పు తేవాలి, అలాగే అటవీ శాఖ అంటే అక్కడ జరిగే ఎర్రచందనం కానీ ఇటు దొంగలు కానీ అవినీతిని అరికట్టాలి. ఇట్లా ఆయన తీసుకునే కొన్ని చూస్తుంటే స్టెప్స్ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది, ఇంత మెచ్యూరిటీ అనిపిస్తుంది. ప్లస్ అంతకు ముందు ఎన్నికలకు ముందున్న ఆవేశం లేదు, ఇప్పుడు చాలా మెచ్యూరిటీగా చాలా సైలెంట్గా పదవి అధికారం వచ్చిన పొగరు కనిపించట్లేదు, ఎంజాయ్ చేయటం లేదు. ఆయన ప్రతిరోజు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఏమనిపిస్తోంది? పేదోళ్ళ కోసం పుట్టిన నాయకుడు మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాము. అలాగే ఇవాళ పంచాయతీరాజ్ శాఖ కానివ్వండి, అటవీ శాఖ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, పర్యావరణం కానివ్వండి, ప్రతిదీ కూడా సామాన్యుడితో రిలేటెడ్ అయినటువంటి శాఖ. గ్రామాలు బాగోవాలి అంటే గ్రామీణాభివృద్ధి శాఖ కంపల్సరీగా. గ్రామాల్లోనే ఎక్కువ మంది బాధితులు, తాడిత పీడిత జనాలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదంతా ఎక్కువ పర్సెంట్ గ్రామాల్లో. అందువల్ల ఆయన ఆ శాఖను తీసుకోవడం, దాని గురించి కసరత్తు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ తీసుకొని అంటే కింది స్థాయి నుంచి ప్రక్షాళన అనేది మొదలు పెడితే, కింది స్థాయి నుంచి అభివృద్ధి అనేది స్టార్ట్ చేస్తే, కింది స్థాయి నుంచి మార్పు అనేది తేగలిగితే పై స్థాయికి వచ్చేటప్పటికి అది ఈజీగా చేయడం అవుతుంది అని చెప్పేసి గట్టిగా నమ్మిన వ్యక్తి ఆయన. అంటే ఊహల్లో బతకకుండా వాస్తవాల్లో జీవించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆ వాస్తవాలను తెలుసుకొని ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ అలసత్వం ఉంది, వాటన్నింటినీ మనం సరిచేస్తే తర్వాత జరిగేటువంటి సక్సెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా ఆయన విజన్ లో ఆయన చూశాడు. అదే విజన్ మనకి ఈ రోజు చూపిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా చూపించబోతున్నాడు. డెఫినెట్ గా ఇవాళ ఒక అవినీతి పెద్ద స్థాయిలో పెరిగిపోయింది. దానివల్ల బాధితులు ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే గ్రామాల్లోనే ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ లోనే ఉన్నారు, పేద వర్గాల్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ అండగా నిలవాల్సిన బాధ్యత ఆయన భుజాల మీద ఉందనుకున్నారు. కాబట్టి ఆయన ఇవాళ అంతా గ్రామాలకి, సామాన్యులకి, ట్రైబల్స్ కి, వీళ్ళందరికీ రిలేటెడ్ గా ఉండేటువంటి శాఖను తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మేము ఒక నాయకుడిగా కాకుండా ఒక దేవుడిగా కొలుస్తామంటే దానికి కారణం అదే. సామాన్యుడి కన్నీళ్ల నుంచి వచ్చిన నాయకుడు ఆయన, సామాన్యుడి ఆవేదన నుంచి పుట్టిన నాయకుడు ఆయన, పేదవాడి ఆకలి బాధల్లోంచి పుట్టిన నాయకుడు ఆయన. అట్లాంటి వ్యక్తి కాబట్టే మాకు ఇవాళ ఆయన కేవలం వ్యక్తి కాదు, మహోన్నత వ్యక్తిత్వం, ఒక శక్తి ఆయన రాష్ట్రంలో. కామన్ మ్యాన్ గా అందరూ ఆయన్ని చూస్తుంటారు. ఎందుకంటే ఆయన ఆలోచనలు కూడా ఒక సామాన్యుడులోనే ఆలోచిస్తుంటాడు. కాబట్టి అంటే మున్ముందు ఆంధ్రప్రదేశ్లో పెను మార్పులు చూడొచ్చా మనం? ఆయన అనుకున్న విధంగా అభివృద్ధి సాధిస్తారు, ఆంధ్రప్రదేశ్ని ఒక మెయిన్ పొజిషన్లో చూడొచ్చు అంటారా? నేను మీకు ఇందాక చెప్పాను, మేము ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లో ఆయన వెనకాల నిలబడ్డాం, ఆశయం సాధించేంత వరకు ఆయన విశ్రమించడం, మేము విశ్రమించము. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టాలన్నది మా ప్రధానమైన ఎజెండా. దానికోసం మేము కష్టపడుతూనే ఉంటాం నిరంతరం. దానికోసం ఎన్ని త్యాగాలైనా సిద్ధం. ఆయన్ని నాయకుడిగా నిలబెట్టి ఆ నాయకత్వం చేతుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి ఆయన వెంట నడిచే సేనగా మేము త్యాగాలకి సిద్ధమే, తెగింపులకి సిద్ధమే. అలాగే ఇంకా మనం మాట్లాడకూడదు అనుకున్నాం కానీ ఎక్కడో కొంత అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. మీరు విన్నారు, నేను విన్నా. వార్డు మెంబర్ కూడా కాలేడు అని ఎన్నో కామెంట్లు చేశారు, మనం కూడా పడ్డాం అటనే. వాళ్ళందరికీ నిన్న కూడా మాట్లాడాడు ఒక ఆయన, డిప్యూటీ సీఎం ఎక్కడికి పోయాడో విజయవాడ మునుగుతుంటే అంటాడు. ఎక్కడ మునిగింది? ఏ కామెంట్లు. ఇంకొక ఆమె తిరుపతి కొండ మీద కామెంట్ చేస్తుంది. వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నాం ఫైనల్గా? ఈ మాటలు వీళ్ళు ఆపేదట్టు లేరు. ఎందుకంటే మన బాస్ ఆల్రెడీ చెప్పేసాడు మనందరికీ, ఎవరు ఎక్కడ నోరు జారగొద్దు, మనకెవరు వ్యక్తిగతంగా శత్రువులు కారు, వదిలేసేయండి అని ఆయన అంటున్నాడు. కానీ ఈ నోర్లు ఆగేదట్టు కనిపించట్లేదు. అభిమానులు ఇంకా బాధ కనిపిస్తూ ఉంది. అంటే గతంలో కూడా వాగారు, అసెంబ్లీ గేట్ దాటనివ్వము, వెంట్రుకు కూడా పేకలేరు, అది అని చెప్పేసి. ఇవాళ అసెంబ్లీ గేట్ దాటనివ్వము అన్న వాళ్ళే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేదంటే మేము అసెంబ్లీలోకి రాలేము అని చెప్పేసి అసెంబ్లీ గేట్ బయట కాపలా కూర్చొని చేతులు జోడించి అడుక్కున్న సిచ్యువేషన్ తీసుకొచ్చాడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే వాళ్ళకి ఆ గతి పట్టింది. ఆ విషయం తెలుసుకుంటే ఇప్పటికైనా మంచిది. రెండోది ఏంటి అంటే, వ్యక్తిగత దోషంలో అనేవి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి కంప్లీట్ గా దూరం. వాటి గురించి మేము మాట్లాడినా ఆయన ఒప్పుకోరు, ఆయన కూడా మాట్లాడు. సొసైటీ కోసం నిలబడ్డాం, సొసైటీ కోసమే నిలబడదామని చెప్పేసి మా అందరికీ నేర్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా పిచ్చి కుక్క స్వభావం ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఆ స్వభావాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటే ప్రజలే ఆల్రెడీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలే సమాధానం చెప్తారు, మేమేమి చెప్పక్కర్లేదు. ప్రకృతి కన్నా భగవంతుడి కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరు అని బలంగా నమ్మే వాళ్ళం మేమంతా కూడా. ఆల్రెడీ వాళ్ళకి చెప్పే బుద్ధి భగవంతుడు పక్క చెప్తూనే ఉన్నాడు. రానున్న రోజుల్లో ఆయనే చూసుకుంటాడు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రజలే చూసుకుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి ప్రజలు మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని వృధా చేసుకునే ఉద్దేశం మా నాయకుడి దగ్గర కానివ్వండి, మా దగ్గర కానివ్వండి లేదు. రైట్, ఇప్పుడు ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అరుణమ్మ. మొత్తం మీద చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఈరోజు ఆ డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం అయితేనేమి, ఈరోజు బర్త్డే అయినా అన్నయ్య ఇచ్చిన పిలుపుతో చాలామంది ఆ విజయవాడ, ఇటు ఖమ్మం జిల్లా అంటే రాష్ట్రాలు కాదు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళని హెల్ప్ చేయండి అని ఆయన ఇచ్చిన పిలుపుతో ముందుకెళ్ళారు. మీ వీర మహిళలు అయితేనేమి, వీర సైనికులు అయితేనే, వీరందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్ గా అండి నాకు నిన్న నవ్వు వచ్చింది. నవ్వు కాదు అంటే ఆశ్చర్యం అనిపించింది. జనరల్ గా ఒక గవర్నమెంట్ ఏదైనా ఇష్యూ నడిస్తే గవర్నమెంట్ యంత్రాంగం ఎవరితో అంటే నాయకులు ఎవరితో కాన్ఫరెన్స్ కాల్స్ సమీక్షలు జరుపుతారు జనరల్ గా ఆ శాఖలకు సంబంధించిన ఆఫీసర్స్ తోటి, అందులో ఉన్నటువంటి ఉద్యోగులతోటి, సంబంధిత శాఖకు సంబంధించిన వ్యక్తులతో జరుపుతారు. బట్ నిన్న మాకు కాన్ఫరెన్స్ కాల్స్ అంటే పార్టీ క్యాడరు సమాజానికి సైనికులుగా ఏ స్థాయిలో తయారు చేశాడంటే ఆయన నిన్న కాల్చి మాకు ఏ ఏరియాలో ఎంత జరిగింది, ఎక్కడ మునిగింది, అక్కడ మన వాళ్ళు ఎవరున్నారు, ఇప్పటికి ఎంత సహాయం చేశారు, ఇంకేం చెయ్యాలి, మీకు ఏం కావాలి, మనోహర్ గారి ఆధ్వర్యంలో, నాగబాబు గారి ఆధ్వర్యంలో జరిగినట్టు కాల్చి నాకు నవ్వొచ్చింది. అంటే అక్కడ బాధపడుతున్న సిచ్యువేషన్ కరెక్టే, బాధల్లోనే ఉన్నారు. బట్ ప్రభుత్వ యంత్రాంగం కన్నా కూడా జన సైన్యాన్ని, వీర మహిళల్ని ఎంత ట్రస్ట్ చేశారు. మేము ఒక విషయాన్ని గనక మేము పట్టుకుంటే దాన్ని ఎంతైనా సరే ఎక్కడి దాకా నిలబడైనా సరే ఆదుకుంటాం అన్న విషయాన్ని సొసైటీ ఎంత నమ్మింది అన్నది మాకు నిన్న అర్థమైంది. మాకు జరిగింది నిన్నటి నుంచి మా వాళ్ళు గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఫ్లడ్ లో దిగేసి వాళ్ళకి భోజనాలు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అంతా కూడా జనసేన నాయకులు, సైనికులు, వీర మహిళలు చేస్తూ ఉన్నారు నిన్న విజయవాడ మొత్తం అంతా కూడా. అంటే మమ్మల్ని ఒక సమాజం కోసం తెగించి పోరాడేటువంటి మిలిటెంట్ లాగా తయారు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏ హీరోకైనా ఏ నాయకుడికైనా సహజంగా ఏముంటాయి, కటౌట్లు, టపాసులు, కేకులు, భోజనాలు కూడా కాదు, పెద్ద పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లో అవి వేరుగా ఉంటాయి, ఆ పార్టీలు ఉంటాయి జనరల్ గా మిగతా రాజకీయ నాయకులకు లేదా మిగతా హీరోలకు జనరల్ గా. బట్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది రక్తదానం, అన్నదానం, మెడికల్ క్యాంపు. ఇప్పుడు కొత్తగా గ్రీన్ ఆంధ్ర, క్లీన్ ఆంధ్ర అని ఈ బర్త్డేకి నామకరణం చేసి నా కోసం మీరు చెత్త ఎత్తి పారేయండి, నా కోసం మీరు చెట్లు నాటండి, అది నా కోసమే మీరు చేసేది అయి ఉండొచ్చు, బట్ రేపొద్దున మీ భవిష్యత్తు కోసం, మీకోసం, మీ సమాజం కోసం పనికొచ్చే అంశం అని చెప్పేసి క్లియర్ గా, అంటే ఆయన కోసం మేము ఏమైనా చేస్తాము అని, అది సమాజం కోసమే చేయించాలి అని మమ్మల్ని ఈ సమాజం కోసం సైనికులను నిలబెట్టిన ఏకైక మా సేనాని పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ మా. దుబాయ్ నుంచి మాకు లైవ్లో వచ్చి అన్నయ్య గురించి చాలా మంచిగా చెప్పావు. మున్ముందు కూడా మీరు కూడా మంచి పదవులు అలంకరించాలని, ఇదే విధంగా వీర మహిళలందరికీ సపోర్ట్గా అన్నయ్య ఉంటారు. మీరు కూడా మంచి పనులు చేస్తూ ఆయన పేరు ఎక్కడ మనం చెడగొట్టం. ఇప్పటి వరకు ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు కూడా ఆయన వెంటే నడిచాం మనం అంతా. మున్ముందు కూడా అదే విధంగా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణమ్మ. రైట్, ఇది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా ఈరోజు షేర్ చేసుకోవడానికి, అన్నయ్య గురించి మాట్లాడడానికి, ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి, ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకోవడానికి దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ముందుకు వస్తున్నారు. తమ మనసులోని అభిప్రాయాలను, మాటలను వెలువస్తున్నారు. రైట్, ఇంకా చూస్తున్నాం విజయవాడ అటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయమని ఇప్పుడు రాయపాటి అరుణ గారు చెప్పిన విధంగా నిన్న మధ్యాహ్నం నుంచే జూమ్ కాల్స్లో వీళ్ళందరినీ మీటింగ్లోకి తీసుకోవడం జరిగింది. ఏ ఏరియాలో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు, నేతలు ఉన్నారు, మీరంతా ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ కష్టకాలంలో ఉన్న ప్రజలకి మీరు సహాయం చేయండి. పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి మరలా చేసుకుందాం. మనం ముందు మీరు చేయాల్సిందంతా ఎక్కడైతే ఎవరు ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలకు సహాయం చేసే విధంగా ముందుకెళ్ళినట్టు ఇప్పుడు ఆ మాటల్లోనే విన్నాం. జూమ్ కాల్లో వీళ్ళందరినీ తీసుకున్న నాగబాబు గారు, అటు మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వాళ్ళని సమాయత్తం చేయటం వల్లనే ఈరోజు చాలామంది ప్రాణ నష్టం తగ్గించగలిగాం. ప్రకృతి విపత్తులను ఎవరు మనం ఆపలేం, కానీ కొంతమంది ఏదో పిచ్చి కూతలు కూస్తుంటారు, వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆ వీర మహిళ చెప్పిన మాటలు కూడా మనం విన్నాం. ఎందుకంటే అసెంబ్లీ గేటుకు కూడా తాకనే ఉన్నా అన్నారు, కానీ ఈరోజు ఆయన అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చున్నారు.
రావాల్సిన వాళ్ళు అక్కడికి రాలేకపోయారు. మొత్తం మీద ఈ కామెంట్స్ నైట్ని పక్కన పెట్టేసి ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. రైట్, ఇప్పుడు యాక్టర్ సర్దార్ గారు మనతో పాటు ఉన్నారు, ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. ఒకసారి మాట్లాడదాం. సర్దార్ గారు నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా సార్? ఫైన్ సార్, హౌ ఆర్ యూ సార్? ఏంటి ఈరోజు స్పెషల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చాలా మంచి రోజు. మనందరి ఆదర్శ దైవం, మనందరి ఇన్స్పిరేషన్. ఈరోజు ప్రతి యూత్ కి, ప్రతి ఒక్క యంగ్స్టర్స్ కి కానీ ఎవరికైనా కానీ ఒక మంచి ఐకాన్ ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటారు. సో ఆయనకి మా తరపున, అలాగే స్పెషల్ గా నా తరపున విషింగ్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. అండ్ ఇలాంటి పుట్టినరోజులు తను ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఇంతకంటే ఎక్కువ శక్తినిచ్చి ఇలాగే అందరిని ఇన్స్పైర్ చేసుకుంటూ ప్రజాసేవ చేయాలనుకుంటూ మనస్ఫూర్తిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నా అండి. సర్దార్ గారు, పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చే అంశం ఏంటి సార్? ఆనెస్టీ అండి, ముక్కుసూటితనం. అంటే ఆయన మనసులో ఏం పెట్టుకోడు, ఆయన మనసులో ఏముంటే అది బయటకు వచ్చేస్తుంది. సో చాలా మందికి అది ఉండదు, బయట ఒకటి లోపల ఒకటి ఉంటుంది చాలా మంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. అంటే బేసిక్ గా నాకు ఎందుకు నచ్చుతారంటే నేను కూడా అలాగే ఉంటాను కాబట్టి చెప్తున్నా. సో మనకు అంటే నటన ఆయన స్క్రీన్ మీద చేయొచ్చు, కానీ ఆయనకి నిజంగా నిజాయితీగా ఉండే మనిషి. ఆయన ఎప్పుడు మనసులో ఉన్నది నిజాయితీగా ఏముంటే అది దాచుకోకుండా అలా చెప్పేస్తా ఉంటారు బయటికి. సో చాలా మందికి అది నచ్చకపోవచ్చు, కానీ బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్ గా వెన్ పీపుల్ రియలైజ్, జనాలు అది రియలైజ్ అయినప్పుడు నిజంగానే కదా ఆయన మాట్లాడేది కరెక్ట్ కదా అని ఇమీడియట్ గా కాకుండా కానీ తర్వాత అయినా లేటెస్ట్ స్టేజ్ లో రియలైజ్ అయ్యి డెఫినెట్ గా నమ్ముతారు అండ్ బిలీవ్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ ఎలక్షన్. మీరు చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అసలు మీరు చూస్తే లాస్ట్ ఎలక్షన్ కంటే ముందు చూస్తే అందరు ఎగతాళి చేశారు పవర్ స్టార్ గారిని, కానీ తర్వాత ఆయన ఏంటో నిరూపించుకున్నారు. సో నిజాయితీ అనేది ఈ రోజు కాకుండా రేపు డెఫినెట్ గా అది బయటపడుతుందండి. దానికి డెఫినెట్ గా రిజల్ట్ మాట్లాడే లాస్ట్ ఎలక్షన్ లో. అండ్ ఇట్ వాజ్ హిస్టరీ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్. అంటే 21 కి 100% స్ట్రైక్ రేట్ సార్. 100%. yes, 100% స్ట్రైక్ రేట్. 100% స్ట్రైక్ రేట్. సో బేసిక్ గా నా పాయింట్ ఏంటంటే, నేను బాటమ్ లైన్ ఏంటంటే, ముక్కుసూటి మనిషి అండ్ నిజాయితీ గల మనిషి అండ్ మోస్ట్ హానెస్ట్ పర్సన్ అని నాకు అనిపిస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఇది కానీ చాలా ఎక్కువగా ఉంటది. ఆ పిచ్చి అనేది ఉంటుంది చూడండి జనాలందరిలో. అందుకే జనాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి అండి. రైట్, థ్యాంక్ యూ సర్దార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ప్రతి ఒక్కరూ మనం వింటున్నాం, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పే మాటలు అవి. ఆయన అంటే మాకంత ప్రేమ. ఎందుకంటే బోళా శంకర్ టైప్, హానెస్ట్గా ఉంటాడు, ఎవరిని పల్లెత్తి మాట అనవసరంగా అనడు. ఈ గాసిప్స్ కానీ అలాంటి వాళ్ళని అసలు ఆయన దగ్గరికి రానివాడు. కష్టపడేవారికి ఆయన ఇప్పుడు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. నిజాయితీగా ఉన్న వాళ్ళకి తప్పకుండా తన వెంట తిప్పుకుంటాడు. దాంతోపాటు వారు కూడా ఎదిగేందుకు ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడంటూ పవన్ కళ్యాణ్ గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాటలు అది మనం వింటూనే ఉన్నాం. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి అదే మాట మాట్లాడతారు. నిజం, ఆయన భావాలు కానీ ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన జీవితం జనం కోసం అంకితం అన్న విధంగా సినిమాలను వదిలేసి ఆయన ముందుకు వచ్చారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఆటుపోట్లు ఈ కొద్ది కాలం అంటే ఈ 10 ఏళ్ల పడ్డ కాలంలో ఆయన పడ్డ కష్టాలు అన్నీ కాదు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా చాలామంది వెళ్ళిపోతాడేమో వెనక్కి, ఇంకా రాడేమో, సినిమాలు చూసుకుంటారు అంటూ కామెంట్ చేశారు, వ్యక్తిగత హననం చేశారు, ఇంట్లో వాళ్ళని తిట్టారు, భార్యలను తిట్టారు. ఎన్ని చేసినా కూడా ఆయన ఎటువంటి ఇబ్బందులు పడలేదు. ఎందుకంటే ఆయన గోల్ నేను ప్రజలకి సేవ చేయాలి, ఒకటి డిసైడ్ అయ్యాను, నేను ఆ గోల్ సాధించాలి, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కోసం నేను పోరాటం చేయాలి, వాళ్ళ కోసం నేను తప్పకుండా ఒక మంచి పొజిషన్కి వచ్చి వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో ఆయన ముందుకు వచ్చారు. కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యారు. ఈరోజు వన మహోత్సవం అంటూ కానీ అటు పంచాయతీలకు మార్గదర్శి పట్టిస్తున్నారు, అటు అటవీ శాఖ అయితేనేమి, అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, అటు శ్రీహరికోటకి వెళ్ళి ఇక్కడ శాస్త్రవేత్తలతో మమేకమై వాళ్ళకి ఒక బూస్టప్, అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక సంతోషం అన్నమాట.
ప్రతి శాఖలో ఆయన ఇన్వాల్వ్ అయిపోతూ ప్రజలకు చేరువ కావడానికి ఈ శాఖలు తీసుకున్నారు. చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎవరైనా గెలవగానే తనకున్న అవకాశాన్ని బట్టి రెవెన్యూ శాఖ లేకపోతే ఆర్థిక శాఖ లేకపోతే హోమ్ మినిస్ట్రీ ఇట్లా పెద్ద పెద్ద శాఖలు కోరుకుంటారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈయన ప్రజలకు చేరువ కావటానికి ఈ శాఖలు తీసుకున్నాను. కష్టమైన క్లిష్టమైన నేను ఈ శాఖలు తీసుకున్నాను. బాపూజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం కోసం నేను ఈ శాఖలు తీసుకున్నాను. ఈ శాఖల ద్వారా నేను గ్రామాల్లో మార్పులు తీసుకొస్తాను, ప్రజలకు చేరువ అవుతాను అంటూ ఆయన కుండబద్దలు కొట్టి చెప్తున్నారు. మొత్తం మీద అటు దేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ఆర్థిక సహాయం కూడా చేసిన వ్యక్తి ఎవరంటే అది పవన్ కళ్యాణ్ ఒకడే. ఎందుకంటే ఈయన ఒక సామాన్యుడిలాగా ఆలోచిస్తారు. తన దగ్గరికి ఎవరైనా వచ్చి కష్టాల్లో ఉన్నారంటే వెనువెంటనే ఆయన కాదనకుండా వాళ్ళ ప్రాబ్లం తీర్చడానికి అది ధన సహాయం చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. వెనువెంటనే ఆయన స్పందిస్తాడు. ఒక మంచి గుణం అంటూ చాలామంది కూడా చెప్తుంటారు. అటు అన్నకి మాట జవదాటిని తమ్ముడుగా అటు నాగబాబు గారికి అయితేనేమి ఇటు చిరంజీవి గారికి కూడా ఆయన ముద్దుల తమ్ముడు. మొత్తం మీద ఆ కుటుంబంలో చాలామంది కూడా ఈ ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డా ఆయన వెన్నంటి నడిచారు. చిరంజీవి గారు కూడా అంటుంటారు, ఏదో ఉంది పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు ప్రజలంతా తన మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. నా తమ్ముడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఒక మంచి పేరు తీసుకొస్తారంటే ఇప్పుడు మనం ట్వీట్ కూడా చూసాం. కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్ను కోరుకున్నారు. ఈరోజు నువ్వు ఆ ఇంటి పెద్ద కొడుకుగా వెళ్తావు. సో వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీర్చి ఒక మంచి నాయకుడిగా ఇంకా మంచి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆయన ట్వీట్ చేయడం కూడా చూసి అంటే చూడండి తమ్ముడి మీద ఎంత ప్రేమ. అలాగే ఆంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారంటూ ఒక పెద్ద కొడుకుగా తన తమ్ముడిని పరిచయం చేస్తూ ఎంత మెచ్చుకుంటున్నారో చూడండి. మొత్తం నిజంగానే ఆంధ్ర ప్రజలంతా ఆయన అదే విధంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు అన్నీ కావదు. చాలా వ్యక్తిత్వహనం చేశారు. కుటుంబ సభ్యులు ఆయన బిడ్డలను కూడా అవమానకరంగా మాట్లాడారు. వాటన్నిటిని తట్టుకుంటూ ఆయన ఉండి దిట్టు చేసుకుని 21 స్థానాల్లో గెలిచి చూపించాడు. అటు 2 ఎంపీ స్థానాలు మొత్తం 23 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించి ఇండియన్ హిస్టరీలో ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి రికార్డ్స్ అన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. ఈరోజు నేను చూడొచ్చు పిఠాపురంలో మహిళలందరికీ దాదాపు 12,000 మందికి పైగా మహిళలకు చీరలు ఒక అన్నగా వాళ్ళందరికీ సారీలు పంచిపెట్టి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం తరపున వాళ్ళందరికీ ఒక అన్నయ్య వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా కృతజ్ఞత ఆయన తీర్చుకున్నాడు. మామూలుగా అంతా ఎలక్షన్ టైంలో చీరలు పంచడం మనం చూస్తుంటాం, అంటే ఎరవేస్తుంటారు. కానీ అక్కడ డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే పిఠాపురం ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఎప్పుడైతే పిల్లలు స్టిక్కర్లు అంటించుకోవడం ప్రారంభించారో, గొప్పగా గుండెల మీద చెప్పడం ప్రారంభించారు, ఆ రోజే ఆయన విజయం అక్కడే మనం ఊహించుకోవచ్చు. మొత్తం మీద నిన్నటి రోజున పిఠాపురంలో కూడా ఎంతమంది ఆనందం వ్యక్తం చేశారు చూసి. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన సంబంధించి బర్త్డే వేడుకలు చేద్దామనేసి నిన్న రాత్రి నుంచే చాలామంది ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. అటు దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇదే విధంగా చేస్తున్నారు. అయితే 2 రోజులుగా మనం చూస్తున్నాం, ఇటు అమరావతి కానీ విజయవాడ, ఇటు తెలంగాణలో ఖమ్మం ప్రాంతంలో కూడా ఈ వాటర్ వలన ఫ్లడ్స్ రావటం వల్ల చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ ఆదుకోమంటూ ఆయన నిన్న జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇటు నాగబాబు గారు, నాదెండ్ల మనోహర్ గారు జన సైనికులకు, వీర మహిళలకు ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆదుకోండి, వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ వాటర్ కానీ అలాగే మెడికల్కి సంబంధించిన హెల్పింగ్ కావాలంటే మీరు చేసి పెట్టండి. ఎవరు కూడా దయచేసి ఈ కార్యక్రమాలు నా పుట్టినరోజు వేడుకలు అంత ఇంపార్టెంట్ కాదు, వాటిని ఒక పక్కన పెట్టండి, అంత ఆడంబరాలు అవసరం లేదు, ముందుగా ప్రజలకు సహాయం చేయండి. నేను కోరుకున్నదే ఒకటే, ప్రజలకి మనం ఉండాలి, ప్రజల సేవే మనకు లక్ష్యం అంటూ ఆయన చెప్పిన సమాజం పట్ల ఆయన చెప్పిన మాటలు ఈరోజు ఒక బాధ్యతగా తీసుకొని జన సైనికులు, వీర మహిళలంతా ఆయా ఏరియాల్లో వాళ్ళకి దగ్గరున్న ఏరియాల్లో ప్రజలకు సహాయం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సామాన్య కామన్ మ్యాన్గా చూస్తారు, అంత ఒక సామాన్యుడిలాగానే ఆయన ఆలోచనలు ఉంటాయి, జనం కోసం ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఆయన మాటకు కట్టుబడి ఆయన అభిమానులంతా ఆయా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. రైట్, మీకు ఇప్పుడు నేను పరిచయం చేయబోయే వ్యక్తి అంతగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ అంటే నరాన ఆయన పేరే ఆయనకి అట్లా రాసి పెట్టుకుని ఉంటారు. పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకమవుతూ అటు కాలేజీ లైఫ్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మన వైరాలో కూడా ఆయన
పవన్ కళ్యాణ్ ఆశయాలు సాధించడానికి రాజకీయాల్లో కూడా ఎంటర్ అయిపోయి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జపంతో ఉంటారు. ఎక్కడ అన్యాయం జరిగినా భయపడాల్సిన అవసరం లేదు, ఆయన ముందుంటారు. ప్రజల తరపున పోరాటం చేయడానికి ముందుంటారు ఆయన సంపత్ నాయక్. సంపత్ నాయక్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హాయ్ సంపత్, హౌ ఆర్ యూ బ్రదర్? సంపత్, నీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదు. ఐఎమ్ ఫైన్, గుడ్. ఏంటి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేస్తున్నారు? రైట్. సంపత్ నాయక్ మొన్నటి ఎలక్షన్స్లో తెలంగాణ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైరాలో పోటీ చేశారు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఆయన నమ్మి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. దాదాపు మంచి చాలామంది ఆయనకి సపోర్ట్ చేశారు. విజయం సాధించకపోయినా ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు కూడా సంపత్ నాయక్ ముందే ఉంటారు. వాళ్ళ పట్ల ఆయన తన ప్రేమను చూపుతుంటారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి చోట కూడా మన ఎలక్షన్లు వెళ్ళి పవన్ కళ్యాణ్ రావాల్సిన ఆవశ్యకతను ఆంధ్ర ప్రజలకు తెలియజేశారు. మేము నమ్ముతున్నాం, తెలంగాణలో మీరు ఎందుకు నమ్మటం లేదు, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాటన్నిటిని పక్కన పెట్టండి. ఇలాంటి నాయకుడు మనకి కావాలి, యువతకి ఈయనే స్ఫూర్తి. ఇలాంటి నాయకుడు వస్తేనే మన బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయి, మన బతుకులు మారుతాయంటూ సంపత్ నాయక్ చాలా కష్టపడ్డాడు. అదేవిధంగా అధిష్టానం దృష్టిలో కూడా ఆయన పడ్డాడు. మనం చూస్తున్నాం అదొక పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే మనం ఇంతకుముందు చూసాం బండ్ల గణేష్ అన్నట్టుగా. ఇలాగే చాలామంది సంపత్ నాయక్ కానీ ఇంకా చాలామంది కూడా అదొక వ్యసనం లాగా పవన్ కళ్యాణ్ అంటే మా దేవుడు అంటూ ఆయన ఏం చెప్తే తూచే తప్పకుండా ఆ పనులు చేస్తారు. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడికి వెళ్ళమంటే అది ఎంత కష్టమైన పని సరే పవన్ కళ్యాణ్ చెప్పారు కదా అని చెప్పి తమ అధినేత మాట తూచా తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ పని చేసి రావటం వీళ్ళ నైజం. ప్రజలకి దగ్గర అవుతారు, ఎందుకంటే స్నేహానికి కూడా ఆయన ఇచ్చే విలువ అటువంటిది. తన తోటి నాయకులకి కేవలం నాయకులుగానే కాకుండా వాళ్ళని తమ్ముళ్ళుగా స్నేహితులుగా చుట్టం పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఉన్న ఒక హ్యాబిట్. ఆ నేపథ్యంలోనే ఆయన ఈ నాయకులందరికీ దగ్గర కావటం, వాళ్ళంతా ఆయన్ని గుండెల్లో పెట్టుకు చూసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. మొత్తం మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అంటూ ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. పిఠాపురం ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలంటూ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. అటు దేశ విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడున్నారో వారంతో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటూ ఎక్కడికెక్కడ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే పదవి అధికారం వచ్చింది అనేసి మా నాయకుళ్ళు ఆ అహంభావం కానీ కించితన కనిపించట్లేదు. అలాగే ఆయన ఎంజాయ్మెంట్ చేయటం లేదు. మేము ఊహించాము పదవి వచ్చింది కదా కొంచెం కూల్ అవుతారు, చాలామంది అదే దృష్టితో ఉంటారు. కానీ వచ్చిన పదవి చేపట్టిన దగ్గర నుంచి ఆయన ఒక దర్బార్ అంటే ఏర్పాటు చేసి, ప్రజా దర్బార్ అంటే ఏర్పాటు చేసి ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారి సమస్యలను వింటూ ఆ సమస్యలను సాల్వ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అదే ప్రజలకందరికీ ఇప్పుడు నచ్చుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి పట్ల వాళ్ళంతా ముగ్ధులవుతున్నారు. మొత్తం మీద మాకు కావలసిన నాయకుడు ఇచ్చాడు, ఇన్నాళ్ళకి మాకు ఇష్టమైన నాయకుడు ఇచ్చాడు, ప్రజలకి నచ్చే నాయకుడు ఇచ్చాడు, మెచ్చే నాయకుడు ఇచ్చారు. మున్ముందు కూడా ఈ శాఖల్లో ఇటు పంచాయతీరాజ్ కానీ అటు అటవీ శాఖ కానీ అటు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా పెను మార్పులు రావచ్చు. పవన్ కళ్యాణ్ వీటిలన్నింటిలో కూడా ఒక చేంజెస్ తీసుకొస్తాడు, గ్రామ ప్రజల్లో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తాడు, గ్రామాల్లో కొన్ని మార్పులు తీసుకొస్తాడు అంటూ వాళ్ళంతా గొప్పగా చెప్తున్నట్టు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం అంటూ ఏర్పాటు చేసి పేద ప్రజలకు అలాగే స్కూళ్ళల్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ దిశగా కూడా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు. మొత్తం మీద వీర మహిళలకు కూడా ఆయన తోడుంటూ వాళ్ళను కూడా చాలా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. మొత్తం మీద సమాజాన్ని కదిలించే శక్తి పవన్ కళ్యాణ్ అని ఇంతకుముందు మనం చూసాం. ప్రధానమంత్రి అన్నారు, పవన్ అంటే పవన్ కాదు ఒక తుఫాన్ అంటూ ఆయన కితాబు ఇవ్వటం కూడా చూసాం. ఎందుకంటే నిజంగా ఒక తుఫానే. కొద్ది రోజుల ముందు మనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితుల్లోనే మనం చూడొచ్చు. అటు ప్రతిపక్ష నేతను జైల్లో పెట్టడం, ఆ తర్వాత కొన్ని కామెంట్స్ చేయటం, అటువంటి సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ అన్నీ తానే ముందుండి కూటమి ఏర్పడడానికి కారణమయ్యాడు. ఈరోజు కూటమి అధికారంలో రావడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరూ ధైర్యంగా చెప్పుకుంటారు.
ఈరోజు ఆయన చెప్పాడు, ప్రజల కోసం ఇన్ని అవమానాలు ఎదుర్కొన్నాం, ప్రజల బాగోగులు చూసుకోవడానికి ముందుకు వచ్చాం, మీ భవిష్యత్తు కోసం మేము కష్టపడుతున్నాం, సో మీరంతా మాకు ఓటేసి గెలిపించండి అంటూ ఆయన అడిగారు. అదేవిధంగా ప్రజలు కూడా అదేవిధంగా భారీ మెజార్టీతో కూటమిని గెలిపించడం జరిగింది. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి పరిపాలన కూడా కొనసాగుతుంది. మనం చూడవచ్చు, ఎక్కడ కూడా చూసినా కూడా పవన్ కళ్యాణ్ ప్రతిరోజు కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ తనకి ఇచ్చిన పదవుల పట్ల ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రజల నుంచి అర్జీలు తీసుకోవటం, వాళ్ళ బాధలు వినటం, ఆ సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేయటం చూస్తుంటే అందరూ కూడా ఎంత మార్పు అంటే ఎలక్షన్స్కి ముందు ఆయన ఆవేశం చూశారు, ఇప్పుడు సైలెంట్గా ప్రజల సమస్యల పట్ల ఆయన చూపిస్తున్న ఆ సమస్యల పరిష్కారానికి ఆయన చూపిస్తున్న ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అటు సినిమాలు కూడా పక్కన పెట్టి ప్రజలే ముఖ్యమంటూ వనమహోత్సవం అంటూ అటు పంచాయతీలకు మార్గదర్శి కల్పించడానికి ఆయన తిరుగుతున్న తీరు చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులవుతారు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇది మేము కోరుకున్న నాయకుడు ఇతను అంటూ ఆయన జనం కోసం ఆలోచిస్తాడు, ఒక సామాన్యుడిలాగా ఆలోచిస్తాడంటూ పవన్ కళ్యాణ్ పట్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రైట్, యాక్టర్ లోహిత్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. లోహిత్ గారు నమస్తే సార్. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏంటి సార్ ఈరోజు స్పెషల్ ఏంటి, ఏం చేయబోతున్నారు? సార్ ఐఎమ్ గుడ్. సో ఈరోజు మనందరికీ ఇష్టమైన వ్యక్తి, వ్యక్తిత్వంలో ఉన్నతమైన వ్యక్తి, అంటే తను అనుకున్నది చేయడానికి తన స్టార్ పక్కన పెట్టి ఏదైనా చేయగలడు అనే వ్యక్తి ఇట్ ఇస్ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఈరోజు మీరు నేను కొన్ని కోట్ల మంది ఆయన అభిమానించడానికి కారణం ఏంటంటే ఒక అరుదైన వ్యక్తిత్వం ఇది. అంటే ఒకే ఇంట్లో ఒక పెద్ద మెగాస్టార్ అన్న, లేకపోతే పెద్ద ప్రొడ్యూసరు, ఇంకో అన్న, లేకపోతే అందరూ అంతమందిలో తనకంటూ ఒక ఐడెంటిటీని సపరేట్ గా సృష్టించుకోవడం, అది అభిమానులు, ఆ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అంటేనే అదొక సపరేట్ సెక్ట్. అది నాకు తెలిసి ఈ రోజు ఆంధ్రాలో జరుగుతున్న ఉపద్రవానికి ఆయన జన్మదినం వేడుకలు ఆయన పోస్ట్ పోన్ చేసిండొచ్చు, ఆయన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిండొచ్చు, నాకు జన్మదిన వేడుకలు చేసుకోవాలని లేదు, దయచేసి మీరంతా జన సైనికులంతా కదలరండి, ఈ రోజు మనం ఈ వరద ఉధృతిలో సర్వం కోల్పోయిన వాళ్ళకి, నష్టం జరిగిన వాళ్ళకి మనం సాయం చేద్దాం, ముందుకు రండి అని పిలుపునిస్తే అందరు సిద్ధంగా ఉన్నారు. ఇచ్చారు సార్, ఆల్రెడీ ఇచ్చారు. అదే పనిలో జన సైనికులు ఉన్నారు సార్. అదే అంటే నేను అనేది ఏంటంటే ఈ సమాజాన్ని, ఎస్పెషల్లీ యువతని బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తనకి దగ్గరగా చూసిన వాళ్ళు, తనతో మాట్లాడిన వాళ్ళు, తనతో వర్క్ చేసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే అందరికి నాకు తెలిసి అన్ని సాధ్యపడవు కావచ్చు, ఒక వ్యక్తి ఇన్ని కోణాల్లో మనం టచ్ చేయొచ్చు అని. నాకు తెలిసి నేను వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ వాజ్ ది హోస్ట్ ఫర్ హిమ్. ఆయన లాంచ్ ప్రోగ్రామ్ అప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉండి సినిమా రంగానికి వస్తున్న టైం ఆయన. సో సికింద్రాబాద్ లో హరిహర కళాభవన్ లో ప్రోగ్రామ్ పెట్టారు మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి. అనుకున్న ఈయనకి ఏం అవసరమా, పెద్ద స్టార్ బ్రదరే కదా, మామూలుగా ఎవరైనా లాంచ్ చేస్తే అట్లా లాంచ్ చేస్తారు కదా. అక్కడ హీ పర్ఫార్మ్డ్ ఆల్ ది ఫీట్స్. అంటే ఆయన నేర్చుకున్న ఇది మీరు నమ్మరు, ఆ వేళ్ల మీద నుంచి కారు పోనివ్వడం కానీ ఇట్లాంటివన్నీ ప్రత్యక్షంగా చేసి చూపించినప్పుడు అనిపించింది ఇతను కొంచెం డెఫినెట్ గా డిఫరెంట్ గా పర్ఫార్మ్ చేయడానికి వస్తారు మనిషి, ఓకే కాదు అని. సో ఫ్రమ్ దెన్ ఆ రోజు నుంచి తను చేసిన సినిమాలు కావచ్చు, తన బిహేవియర్ కావచ్చు, తన పద్ధతి కావచ్చు, మీకు చాలా సార్లు కూడా మీకు ఎందుకు మాకు లొకేషన్ లో కూడా తన కోసం సపరేట్ గా పెద్ద క్యారవాన్ పెడితే క్యారవాన్ ఒక దగ్గర ఉంటుంది, ఆయన ఏదో చెట్టు కింద కూర్చొని పుస్తకం చదువుకుంటుంటాడు. ఓకే, సామాన్యంగా ఒక వ్యవసాయదారులో కనపడతాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. సో ఒక అరుదైన వ్యక్తిత్వం. అట్లాగే తనకు సంబంధం లేదు, తన భావజాలం ఏంటి, తనేంటి, గద్దర్కి ఎంత క్లోజ్ అంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ముచ్చట్లు పెట్టుకునేంత సాన్నిహిత్యం వాళ్ళిద్దరిది. అంటే ఒక విప్లవ కవి, అంటే ఈ సమాజాన్ని ఆ కోణంలో చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ఈ రోజున రాజకీయాల్లో మనమే కాదు, సాక్షాత్ మన ప్రధాని పవనిజం, పవన్ ఏక అంది హై అని అంత పేరు తెచ్చుకోగలిగాడంటే అంత ఈజీ కాదండి. ఒక రకంగా చెప్పాలంటే
ఆయన పుట్టినరోజున అందరం ఇలా మాట్లాడుకుంటున్నాం, ఆ మనిషి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే శతమానం భవతి శతాయుష్పురుషి అంతే. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్. లోహిత్ గారు, ఒక డైలాగ్ వినాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మీ నోటి వెంట. ఎందుకంటే అరుదైన వ్యక్తిత్వాలు కొన్ని ఉంటాయండి, ఇవి ఎంత బాగా ప్రభావితం చేస్తాయంటే భవిష్యత్తులో. ఇప్పుడు చూడండి, కావాలంటే అతను ఎన్నికైన తర్వాత అతను కోరుకుంటే ఏదైనా వస్తుంది కదా. కానీ ఆయన ఎంచుకున్న, నాకు ఇగో దీన్నైతే నేను ప్రక్షాళన చేయగలను, నేను ఇక్కడి నుంచి ప్రక్షాళన చేయాలని ఆయన ఎన్నుకున్న పోర్ట్ఫోలియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఇష్టం ఏంటో. నేను చాలా దేశాలు తిరిగినప్పుడు చాలా దేశాల్లో మనం అంటాం కదా, ఒక్కొక్కసారి ఒకరి ఇష్టాన్ని మనం వ్యక్తపరిచేటప్పుడు ఏమంటాం, రాక్షస ప్రేమ అంటాం. అవును సార్. నేను చాలా దేశాల్లో కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే చించేసుకుంటారు అంతే. ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు ఏమైనా చెయ్యాలి అని డిసైడ్ అయితే చేసేస్తారు. అవును. మరి ఇంత ఎట్లా జరుగుతుంది అనే ఒక వ్యక్తి మీద అంత బలమైన ప్రేమ పెంచుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యుడు కాదు, వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయిందా అది లేదు. వాళ్ళు కేవలం అతన్ని సినిమాల్లో చూశారు, తెలుసుకుని అభిమానించడం మొదలెట్టిన తర్వాత ఒక మనిషికి ఆ గుండెల్లో అంత పెద్ద స్థాయి అద్భుతం. నిజంగా ఎస్ సార్, నిజంగా ఆయన ఫ్యాన్స్ చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటారు సార్. ఆ వర్క్ చేయటంలో కూడా ఆయన మీరు చెప్పినట్టుగా ఆయన ఒక మాట చెప్తే చాలు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు దూసుకెళ్తూ ఉంటారు సార్. నిజంగా గ్రేట్ ఫ్యాన్స్ సార్. అదే మీకు ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా చూడండి, ఒకప్పుడు కొంచెం బెరుగ్గా మాట్లాడినట్టు ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో మీరు ఆ స్పీచ్లు వింటూ ఉంటే ప్రతి పదం ఒక బుల్లెట్ లాగా వస్తుంది. ఏదైనా కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, అది పవన్ అనేది ఒక కెరటం. అవమానాల్ని తట్టుకోవచ్చు, అన్ని భరించాలి, భరించినోడికే గొప్ప స్థాయి దక్కుద్ది, గౌరవం దక్కుద్ది అనేది. అండ్ ప్రతి చోట మనం చూస్తే ఆ బిహేవియర్ లో కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంటది. ఒక అది వ్యక్తిత్వం కావచ్చు, తన బిహేవియర్ కావచ్చు, డిఫరెంట్ గా కనపడుతుంది. మాట్లాడే తీరు కానీ వేరే వాళ్ళతో కానీ. రైట్, థ్యాంక్ యూ లోహిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ వండర్ఫుల్ మీట్. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అది ప్రతి ఒక్కరు ఆయన గురించి చెప్పేది ఒకటి. మనం చూస్తున్న విజువల్స్లో నెల్లూరులో పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అక్కడ కూటమి నాయకులు కూడా కనిపిస్తున్నారు. మొత్తం మీద ఈరోజు ఎక్కడ చూసినా కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు సంబంధించి ఆయన అభిమానులు ప్రతి చోట మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి రక్తం దొరక్క చనిపోతూ ఉంటారు. తలసేమియా బాధితులు అయితేనేమి ఇంకా చాలా మంది బాధితులకి ఈరోజు రక్తం దొరక్క చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది హ్యాపీగా అక్కడికి వచ్చి రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేస్తున్నారు. అటు థియేటర్ల వద్ద గబ్బర్ సింగ్ రిలీజ్ కూడా కొన్ని చోట్ల ఈ వర్షాభావం వల్ల చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చూస్తున్నాం మనం అభిమానులు ఎంత రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బర్త్డే కావచ్చు, ఆయన సినిమా అంటేనే అదొక పండగ అభిమానులకు. మనం చూస్తున్నాం అక్కడ ఎంత రచ్చ చేస్తున్నారో ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. రైట్, చాలా విభిన్నంగా కనిపిస్తుంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఒకవైపు సేవా కార్యక్రమాలు, ఒకవైపు హంగామా. మనం చూస్తున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ వద్ద అనుకుంటే చాలా అభిమానులు చూడండి ఏదో కొత్త గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మూవీకి సంబంధించి
కానీ ఏదో కొత్త సినిమా విడుదలైనట్టు ఆ రచ్చ చూస్తున్నాం కదా. ఎక్కడ చూసినా అభిమానులు ఇదే. తమ అభిమాన నటుడు వాళ్ళు పోస్టర్ చూస్తే చాలు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. అదొక వ్యసనం. బండ్ల గణేష్ గారు అన్నట్టుగా అదొక వ్యసనంలాగా పవన్ కళ్యాణ్ అనే నామస్మరణ చేస్తూ మనం చూస్తున్నాం. చూడు ఎంత రచ్చ చేస్తున్నారు చూడండి. రిలీజ్కి గబ్బర్ సింగ్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న రచ్చ చూడండి ఒక్కసారి. మరోవైపు ఇక్కడ ఎంత హంగామా చేస్తున్నారు, సినిమా కోసం ఎంత రచ్చ చేస్తున్నారు, తమ అభిమానం చాటుకుంటున్నారు. మరోవైపు అటు విజయవాడ కానీ అటు నెల్లూరు మనం చూసాం. అటు సేవా కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుంటారు. దేనికి తగ్గరు. నిజంగా ఆయన చెప్పినట్టుగా ట్రెండ్ క్రియేట్ చేస్తామే అన్నట్టుగా ఆయన చెప్తూ ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ విధంగా అన్నిట్లో తామై ఉంటారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈరోజు ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఒకసారి పబ్లిక్ బైట్స్ కూడా చూద్దాం. చూస్తున్నాం. రోడ్లు బాగలేకపోయినా తమ సొంత ఖర్చుతో అక్కడ రోడ్లు వేయించడం ఒక పవన్ కళ్యాణ్ అభిమానులకే చెల్లింది. మనం చూస్తున్నాం ఈ వర్షాలకి చాలా చోట్ల రోడ్లంతా ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ ముందు కూడా చాలా చోట్ల గుంటలు ఏర్పడిన అటు భీమవరం కానీ ఇటు గోదావరి జిల్లాలో ఇటు శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఎక్కడ ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ అభిమానులు ముందుండి తమ సొంత ఖర్చులతో ఎవరో వస్తారని ఆశించకుండా అక్కడున్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించేవారు. జన సైనికులు కానీ జనసేన వీర మహిళలు కానీ నేతలు కానీ. అందులో భాగంగా మనం చూస్తున్నాం చూడండి. రోడ్డు సరిగా లేకపోతే తమ సొంత డబ్బులతో అక్కడ ప్రొక్రాన్ని తీసుకొచ్చి సిమెంట్ రోడ్ అయితేనేమో అక్కడ ఆ కంకర జల్లి అక్కడంతా రోడ్డు క్లియర్ చేస్తూ జన సైనికులు ఎప్పుడు కూడా మేము ముందుంటామంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు కాబట్టి అందులో భాగంగా ఇంకా వెరైటీగా కేక్ కోయటం పెద్ద పని కాదు, అలాగే ఎంజాయ్ చేయడం పెద్ద పని కాదు. కానీ తమ అధినేత ఇచ్చిన స్ఫూర్తితో ఒక బాధ్యతగా తీసుకుని సమాజ శ్రేయస్సు సమాజ సేవే ముందుగా కర్తవ్యంగా ఆయన మాటకు విలువిస్తూ మనం చూస్తున్నాం అక్కడ రోడ్డు మరమ్మతు కార్యక్రమాలు చేపడుతున్నారు.
రైట్, దేశవ్యాప్తంగా కాదు అలాగే ఇంటర్నేషనల్గా పవన్ కళ్యాణ్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా చేసుకుంటున్నారు. ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన తమ్ముడికి బర్త్డే విషెస్ తెలియజేశారు. ఒకసారి మనం చూద్దాం. ట్విట్టర్ ద్వారా తన తమ్ముడు ముద్దుల తమ్ముడికి, కళ్యాణ్ బాబు ప్రతి సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది, కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావలసిన నాయకుడు వాళ్ళ జీవితంలో పెను మార్పులు తీసుకోవడానికి వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన నాయకుడిగా నిన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానించారు, గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి, అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవని, చేస్తావని నమ్మకంతో నాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు అంటూ దీర్ఘాయుష్మాన్ భవ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కళ్యాణ్ బాబు గారిని ఆశీర్వదించారు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి, ఒక తమ్ముడికి చెప్పండి. వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం మనం చెప్పనవసరం లేదు. అటు అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డీసీఎం ఇస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. చూడండి ఎంత అనుబంధం. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదేదో కామెంట్ చేస్తుంటారు, ఆ కుటుంబం ఈ కుటుంబం అని. ఏమీ లేదు, అక్కడ అంతా మెగా కుటుంబమే. వీళ్ళందరికీ మెగాస్టార్ చిరంజీవి. ఆ చిరంజీవి గారి తర్వాతే వీళ్ళంతా. సో ఎటువంటి కలహాలు కానీ ఏమీ లేదు. దయచేసి అభిమానులు ఎవరు కూడా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకోవటం కానీ ఈ గొడవలు పడద్దు. ఎందుకంటే ఇది కొంతమంది చేస్తున్న పనులు డిస్టర్బ్ చేయడానికి. ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన పదవులు అలంకరించారు. అసెంబ్లీకి రాలేరు అన్నారు, కానీ అసెంబ్లీలో అడుగు పెట్టాడు. డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే మనం చూస్తున్నాం. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన నిలదొక్కున్నారు. సో ఆయన ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఆయన నెరవేర్చాల్సిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కొంతమంది డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వీటన్నిటినీ మీరు పక్కన పెట్టి హ్యాపీగా ఆయనకి సపోర్ట్ చేయండి. ఆయన చెప్పిన మాటలు వింటూ ఈరోజు పిలుపునిచ్చారు. అందరూ ఎవరైతే ముంపు తీర ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయండి అని ఆయన చెప్పిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు అక్కడ తరలి వస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏం చెప్తే అది చేయండి, ఆయన పిలుపుని అందుకోండి, బాధ్యతగా మసలండి. అటు చూసి నెల్లూరు జిల్లాలోనే కాదు, అటు కోనసీమ జిల్లాల్లోనూ, అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు జిల్లా, ఇటు అనంతపురం, ప్రతి జిల్లాలో కూడా ఆయన అభిమానులు వేలాదిగా తరలివచ్చి మెగా రక్తదాన శిబిరాల్లో పాల్గొంటున్నారు, రక్తదానం చేస్తున్నారు. రైట్, రామ్ భీమన్న డైరెక్టర్ గారు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ రామ్ సార్. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్. హౌ ఆర్ యూ? ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఏం చేస్తున్నారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే మాకు ఒక పండగ రోజులాగా ఉందండి ఇది. ఓకే. ఎందుకంటే ఆయన అంటే ఇండస్ట్రీ వ్యక్తి అనే 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 స్థాయి నుంచి ఆయన ఇప్పుడు ప్రజల మనిషి నుంచి ఇప్పుడు దేశం మనిషి అయిపోయారు ఆయన. సో ఇది చాలా ఒక పర్వదినంగా మా ఇండస్ట్రీ మొత్తం చాలా గొప్పగా, చాలా ఆనందంగా జరుపుకుంటున్న రోజు అండి. కానీ సినిమాలకి ఇంకా ఆయన గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తుంది. అంటే ఉన్న 3-4 సినిమాలు కంప్లీట్ చేసి ఇది కొంతమంది అభిమానులకి నిరాశ అనిపిస్తుంది సార్. మీరు సినీ ఫీల్డ్ తరపున ఏమనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్రౌడ్ పుల్లర్స్ ఇన్ ఇండియా అండి ఆయన. భారతదేశంలోనే చాలా తక్కువ మంది నటులు క్రౌడ్ పుల్లర్స్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థియేటర్స్ తో సంబంధం లేకుండా ఆయన మొదటి రోజు క్రౌడ్ పుల్లింగ్ ఎన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తారనేది చాలా తక్కువ మందికి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు సినిమాలకి దూరం అవుతున్నారు, లేకపోతే సినిమాలకి చేయడానికి మళ్ళీ తరచుగా ఇప్పుడు అంత ఈజీగా దొరకరు అనే ఒక ప్రస్తావన కొంచెం బాధ కలిగించే విషయం. కానీ ఆయన ఇంకా ఎక్కువ మందికి జనాలకి దగ్గర అవుతున్నారు, ఇంకా ఎక్కువ మంది జీవితాల్లో ఆయన వెలుగు నింపబోతా ఉన్నారు అనేది చాలా ఆనందకరమైన విషయం. రైట్. ఏంటి సార్ మీకు ఆయనతో రిలేషన్ ఏంటి? దగ్గర నుంచి చూసినప్పుడు ఆయనలో మీకు ఎటువంటి గుణాలు నచ్చాయి? ఆయన ఒక రకంగా చెప్పాలంటే అండి, ఆయన్ని మనం ఏదో ఒక మనిషిలాగా, ఒక నటుడిలాగా చూసే స్థాయి చాలా దాటిపోయారేమో అనిపిస్తా ఉందండి. ఎందుకంటే ఆయన్ని మేము సినిమాల్లో ఉండే డైరెక్టర్లని, హీరోల్ని బయట జనాలు చాలా ఎంతో ఆరాధనగా చూస్తూ ఉంటారు. కానీ ఈ ఇండస్ట్రీలో హీరోలు, డైరెక్టర్లు కూడా ఆయన్ని ఆరాధనగా చూస్తూ ఉంటారు. అంటే హీఈస్ ద స్టార్ ఆఫ్ ద స్టార్స్ అండి. ఆయన్ని మనం అనాలిసిస్ చేసే స్థాయి అనేది ఇప్పుడు నా వయసుకి నా స్థాయికి చాలా చాలా గొప్ప విషయం అది. ఆయన ఒక ఆకాశం లాంటి వాడని చెప్పొచ్చండి. ఊరికే అలా చూస్తూ ఉంటాం మేము, అంతే. ఊరికే ఆరాధించడమే సరిపోతుంది. కానీ ఆయన గురించి చెప్పడానికి, ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళు పుట్టలుగా పేజీలుగా చెప్తా ఉంటారు.
కానీ యాజ్ ఏ అభిమానిగా, యాజ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్గా ఎప్పుడైనా ఎలా ఉంటుందండి డైరెక్టర్ గా అలాంటి హీరోతో ఎప్పటికైనా ఒక్క సినిమా అయినా చేయాలనే కోరిక, అదొక కళ అండి ఎవరికైనా సరే. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాలాంటి నా ఫ్రెండ్స్ చాలా మంది డైరెక్టర్స్ అందరికి కూడా చాలా 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 మంచి పెద్ద కళ అది. సో ఇప్పుడు నా ఫ్రెండ్ సుజిత్ కూడా దాన్ని సాకారం చేసుకోబోతున్నాడు. ఇంతకు ముందు సాగర్ చేస్తున్నాడు. త్వరలో అవకాశం ఎవరెవరు దక్కపోతా అని చూస్తా ఉన్నాం. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో చాలా అద్భుతంగా ఆయన పనిని చేస్తా ముందుకు వెళ్తా ఉన్నారు. అది ఒక రకంగా కూడా చాలా ఆనందించే విషయమేనండి. ఎస్, ఇప్పుడు ఆయన రాష్ట్రం కోసం మెయిన్గా గ్రామ స్థాయిలో ప్రజల్ని డెవలప్ చేయడానికి, గ్రామాలు డెవలప్ చేయడానికి ఆ శాఖలు ప్రత్యేకంగా తీసుకున్నారు. ఒక ఎయిమ్తో ముందుకెళ్తున్నారు సార్. అంటే మనం చూడొచ్చు, ఒక డెవలప్మెంట్ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఫ్యూచర్లో. తప్పకుండా అండి. ఆయన ఎప్పుడైతే మంత్రిగా ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఆ క్షణం నుంచే ఆయన తన మార్కుని చూపించుకుంటా ఉన్నారు. ఆయన ప్రతి దశలో ఆయన మార్కుని చూపించుకుంటా ఉన్నారు. చాలా మంది మాట్లాడిన వాళ్ళు కనీసం కంగుతిని కనీసం ఏ చిన్న కామెంట్ కూడా చేయలేని స్థితికి ఆయన చాలా తక్కువ టైంలో వెళ్ళారండి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వం చాలా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటా ఉన్నారు. సో ముందు ఆయన భారతదేశంలోనే చాలా ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదండి. థ్యాంక్ యూ రామ్ భీమన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, అది ప్రతి ఒక్కరు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని, డైరెక్టర్లు అయితేనేం, ప్రొడ్యూసర్లు అయితేనేం, ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఒక స్ఫూర్తి నింపారు. ఆయనతో ఒక సినిమా చేయాలి, అదే మా ఆశయం అంటూ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం థియేటర్స్ వద్ద ఆ సందడి వాతావరణం చూసారా. చిన్నపిల్లలు, ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ రిలీజ్ మూవీ గబ్బర్ సింగ్ మూవీ చూడాలి ఎటువంటి పరిస్థితుల్లో అంటూ అక్కడ చేరుకుని రచ్చ చేస్తున్నారు. ఒకసారి ఫుల్ స్క్రీన్లో మనం చూద్దాం, అక్కడ రచ్చను ఒకసారి చూద్దాం. ప్రొడ్యూసర్ అల్లా బక్షి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఏంటి ఈరోజు స్పెషల్? నమస్తే అండి. వెరీ ఇవాళ స్పెషల్ ఏముందండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే. గుడ్. సో ఐ విష్ హిమ్ హ్యాపీ బర్త్డే. అండ్ ఆయన కలకాలం మంచిగా ఉండాలి, ప్రజలకు మంచి మేలు చేయాలి, అదేవిధంగా ఫ్యాన్స్ ని కూడా అల్లరించాలి. సో ఇటువంటి హ్యాపీ బర్త్డేలు ఇంకా ఆయన ఎన్నెన్నో చేసుకోవాలి. ఆయన ఒక ఇన్స్పిరేషన్ అందరికి, మా లాంటి వాళ్ళందరికీ కూడా. సో వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే. అండ్ నాతో పాటు మరో ఆర్టిస్ట్ ఉన్నారండి, హిస్ నేమ్ ఇస్ మదన్. ఆయన రీసెంట్ మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ తో పాటు కూడా చేశారు, నవీన్ చంద్రతో యాక్ట్ చేస్తున్నారు. మన చెన్నై బజార్ లో కూడా వన్ ఆఫ్ ద లీడ్ చేశారు. సో ఈ వాంట్ టు విష్ ప్లీజ్ సార్. యా, హ్యాపీ బర్త్డే టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ లాంగ్ లివ్ బాగా. గుడ్ 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 గుడ్. మీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఈరోజు డిప్యూటీ సీఎం దాకా ఎదిగారు సార్. హౌ యూ ఫీల్? ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ అండి. అంటే లైక్ సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఆర్టిస్టులు కానివ్వండి, లైక్ వెళ్ళి పొలిటికల్స్ లో యాక్టివ్ ఉన్నారు. కానీ
10 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యి 10 ఏళ్ళ వరకు ప్రజల పక్షాన ప్రభుత్వం లేకపోయినా కూడా ప్రజల కోసం పోరాడి ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ప్రజలకు సేవ చేయడం అంటే చాలా అరుదు. ఆయన గెలిచినా ఓడినా ప్రజలతో మమేకమై ఉన్నారు. సో ఆయన స్టార్ గా చేసిన ప్రజల కోసం ఏదైనా చేయాలని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతంతో ఈజ్ డూయింగ్ ఏ పబ్లిక్ సర్వీస్. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ అండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఆచరిస్తే చాలా బాగుంటది. ఈజ్ లైక్ ఇన్స్పిరేషన్ పర్సన్ ఫర్ మోస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ ద పీపుల్ అండి, లాక్స్ ఆఫ్ పీపుల్ గా ఆయన ఇన్స్పిరేషన్. సో ఈ వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ అవసరం. ఆయన ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా చాలా చేసుకోవాలి. బట్ ఈ బర్త్డే ఈజ్ వెరీ మచ్ స్పెషల్ ట్రీట్ అండి. అంటే ఆయన 10 years అపోజిషన్ గా ఉండి కోట్లాడి ప్రజల కోసం ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా ఆయన ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో ఏదైతే తుఫాను ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం చేయడం, వాటి గురించి పాల్గొనడం అంటే ఆయన క్షణం తీరిక లేకుండా వెళ్ళిందండి. ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తూ గడుపుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ గ్రేట్ అండి. సో వీఆర్ ప్రౌడ్. ఆయన ఇండస్ట్రీ నుంచి ఈ విధంగా వెళ్ళి డిప్యూటీ సీఎం అవడం వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ అండి. థ్యాంక్ యూ అలో బక్ష గారు, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది ప్రతి సినిమా ఇండస్ట్రీయే కాదు, ప్రతి ఒక్కరు కూడా, అది ఏ ఇండస్ట్రీ అయినా సరే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమిస్తారు. కొందరైతే పిచ్చి ప్రేమను చూపిస్తారు. ఇండస్ట్రీ నుంచి ఈరోజు ఈ డిప్యూటీ సీఎం స్థాయి దాకా వచ్చారంటే మాకు చాలా గర్వం అంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పకనే చెప్తున్నారు. ఇండస్ట్రీలో కూడా ఆయన చాలామందికి దానాలు చేసిన, గుప్త దానాలు చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎవరు ఏ కష్టకాలంలో ఉన్నా, అది ఏ ఆర్టిస్ట్ అయినా 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ఎవరు ఆపదలో ఉన్నారని ఆయనకు తెలిస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. తను ఒక పెద్ద నటుడుగా కాకుండా ఒక స్నేహితుడిగా, వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా వాళ్ళకి సహాయం చేయటంలో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుండేవారు. అందుకే ఆయనకి ఇంతమంది అభిమానులు తయారంటే అది ఊరకనే రాదు. డబ్బిస్తే డబ్బుతో కొనేది కాదు అభిమానాన్ని. అది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పినట్టుగా ఈ 10 సంవత్సరాలు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, అవహేళనలు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. కాబట్టి వాటినన్నింటినీ అధిగమిస్తూ ఆయన ముందుకు సాగిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఎంతోమంది ఆయన స్ఫూర్తిని తీసుకొని పడ్డా కూడా లేచిన కెరటం లాగా ఆయన ముందుకు దూసుకెళ్లారు. ప్రతి ఒక్కరికి అదే ఆయనలో నచ్చుతుంది. ఎందుకంటే ఒక 2-3 దెబ్బలు తగలటం రాజకీయాలు కొంతమంది వెనకడుగు వేస్తారు, సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయి హ్యాపీగా సినిమాలు చేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి రెమ్యూనరేషన్ వస్తుంది. కానీ వాటిని అన్నిటిని కాదని, అవేవి కాదని ఆయన ప్రజలకు సేవ చేయాలి, ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను ప్రజలకి సేవ చేయాలనే ఇత్తు ఆయన దృక్పథంతో ముందుకు వచ్చారు. అందుకే ఆయన ఆశయం సిద్ధించింది. ఎన్నో ఏళ్లుగా ఆయన కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఈరోజు ప్రజలకి సేవ చేసుకునే అవకాశం లభించింది. అందులో భాగంగానే పెద్ద పెద్ద పదవులు వస్తున్నా కూడా, పెద్ద పెద్ద శాఖలు ఇస్తా అన్న కూడా వద్దంటూనే ప్రజలకి దగ్గరయ్యే ఆయనకి ఇష్టమైన పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఇటువంటి శాఖలను ఆయన తీసుకోవటం జరిగింది. ప్రజలకి ఆయన నిజంగానే పవర్ స్టార్. ఈరోజు పవర్ కళ్యాణ్ గారు సమాజాన్ని కదిలించే శక్తి అయ్యారు. ఒక కామన్ మ్యాన్ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి అంటూ సామాన్యులుగా ఆలోచిస్తాడని ఆయన మాటలను తెలుస్తుంది. రైట్, మరో వీరాభిమాని హైపర్ ఆది గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా. నమస్తే ఆదన్న. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి సంగతి? ఎక్కడ? ఈరోజు అన్నయ్య బర్త్డే. ఆల్రెడీ అన్నయ్య బర్త్డేకి ఇలాగే జూమ్ మీటింగ్ లోకి వచ్చాం. ఈ రోజు ఆయన తమ్ముడు గారి బర్త్డేకి మళ్ళా గెలిచాం. ఇప్పుడే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు, మీరు చూసే ఉంటారు. సరైన సమయంలో సరైన లీడర్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు. ఆ ఇంట్లో పెద్ద కొడుకుగా నువ్వు ఉండి వాళ్ళకి కావలసిన, వాళ్ళకి అడిగిన పాలన కానీ వాళ్ళ కష్ట నష్టాలు నువ్వు తీరుస్తావని, ఒక నిజమైన నాయకుడిగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా నువ్వు ఎదుగుతావని, దీర్ఘాయుష్మాను భవ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఆశీర్వదించారు పవర్ స్టార్ గారిని. డెఫినెట్లీ అన్న, ఆయన అన్నట్టే జరుగుతుంది కూడా. ప్రజెంట్ నిజంగానే సరైన సమయానికి సరైన నాయకుడిని ఎన్నుకున్నారు. ప్రజెంట్ ఆయన అవసరం మన రాష్ట్రానికి చాలా 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 అవసరం ఉంది. అది ఆయనకి తెలుసు కాబట్టే అంత బాధ్యతగా వర్క్ చేస్తున్నాడు. గెలిచినప్పటి నుంచి కనీసం ఒక సినిమా వ్యక్తిగా ఇక్కడ ఉన్న హైదరాబాద్ వచ్చి సినిమా వాళ్ళని కూడా కలిసే అంత ఇది కూడా లేదు. కంప్లీట్ ప్రజల కోసమే వర్క్ చేస్తున్నాడు ఆయన. అసలు గ్యాప్ లేకుండా, అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చెయ్యని, అంటే వారం వారం మళ్ళీ గెలిచిన లీడర్లందరినీ పిలిపించి రివ్యూ తీసుకుని ఎవరేం చేస్తున్నారో కనుక్కోవడం. అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జనసేన కేంద్ర కార్యాలయంలో అందరూ ఎవరైతే బాధల్లో ఉన్నారో, వాళ్ళకి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ అక్కడికి పిలిపించి వాళ్ళు కనుక్కొని అవి చేయడం, ఇవి నాకు తెలిసి ఇంతవరకు జరగలేదన్న మన రాజకీయాల్లో. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.
ఇంకొక మంచి విషయం ఏంటంటే అతను ఓడిపోవాలని కోరుకున్న వ్యక్తులకి, అతను గెలవాలని కోరుకున్న వ్యక్తులకి ఇద్దరికి ఒకేలా న్యాయం చేసే మంచి మనసున్న పొలిటీషియన్ మన పవన్ కళ్యాణ్ గారు అన్న, అందులో తిరుగులేదు. ఎస్ 100% అదన్న. ఎందుకంటే ఈరోజు కూడా మనం చూస్తున్నాం మన సాక్షిలో 10 ప్రశ్నలు అంటూ, సరే 11 ప్రశ్నలు కూడా అడుక్కోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, మనం దానికి ఏమనలేము. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు, వచ్చి 2-3 నెలలు కూడా కాల, ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటికి రావడానికి కూడా 9 నెలలు పడుతుందన్న, వచ్చి కూడా ఆయన 2-3 నెలలు అవుతుంది. కానీ ఈరోజు ఎటువంటి కామెంట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకా తిడుతున్నా కూడా కళ్యాణ్ గారు ఒకటే చెప్పారన్నా, వాళ్ళు ఓడిపోవటమే పెద్ద శిక్ష, అలాంటి వాళ్ళని కామెంట్ చేసి ఇంకా దాన్ని ఇది చేయొద్దు అని ఒకటి చెప్పారు. ఓడిపోవడమే చాలా పెద్ద శిక్ష, దానికి మించిన శిక్ష ఏమి ఉండదు. అదిగాక ఇంకో మాట కూడా అన్నారు, నేను అవతల పార్టీ మీద పగ తీర్చుకోవడానికి రాలేదు, పనిచేయడానికి వచ్చాను. వ్యక్తిగత కక్షలు ఏం లేవు నాకు అని ఓపెన్ గా చెప్పాడు ఆయన. అవును, కాబట్టి ఆయన పనులు ఆయన ఉన్నారన్న. ఆయన ఇలాంటి ఎవ్వరి మాటలు పట్టించుకోడు. ఆయన నిరంతరం అదే పనిలో, ఒక రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో, ఎవరికి సేవ చేద్దామని వచ్చాడో ఆ పనిలోనే ఉన్నాడు. ప్రతి దాని మీద రియాక్ట్ అవుతున్నాడు, ప్రతిదీ సాల్వ్ చేయడానికి చూస్తున్నాడు. చిన్నగా ఏ సమస్య ఆయన చెప్పిన, ఆయన ఏదైతే ప్రచారంలో ఏవైతే చెప్పాడో వాటికి సంబంధించి ఏది కూడా ఆగకుండా ప్రతి దానికి సొల్యూషన్ దొరికేలాగా ఆయన పనిచేస్తున్నాడు. నిజం, గొంతు పెంచడం కాదు, మాట విలువ పెంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే వాన చినుకులు పంటను పండిస్తాయి కానీ ఉరుములు కాదు. మాట్లాడే ప్రతిసారి ఆలోచించి మాట్లాడటం మంచిదని చాలాసార్లు చెప్పారు అన్నయ్య. అవును. అంతే. అసలు ఆయన ఆ 10 సంవత్సరాల జీవితం అనేది ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఇదన్నా. ఎందుకంటే అంటే మనం జనరల్ గా ఎవడైనా 2 సబ్జెక్టులు పోతేనో ఎగ్జామ్స్ లో సూసైడ్ చేసుకోవాలని ఇలాంటివి చేస్తుంటారు. అలాంటిది ఒక వ్యక్తి కోట్ల మంది అభిమానులు ఉన్నా కూడా 2 చోట్ల ఓడిపోయినా నవ్వుతూ నిలబడ్డాడు, అన్ని అవమానాలు భరించాడు, అన్నిటినీ తట్టుకొని ఒక మామూలు సక్సెస్ కాదు, అలాంటి సక్సెస్ ని చూపించాడు. కాబట్టి ఇలాంటి సక్సెస్ ప్రతి ఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలన్న. అందులో ఆయన పడ్డ అవమానాలు ఉన్నాయి, ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళని, పిల్లల్ని, భార్యని, ఇలా ఎవరిని వదలకుండా ఎన్ని జరిగినా కూడా అన్నిటికీ నవ్వుతూ నిలబడ్డాడు. నా వ్యూహాన్ని నమ్మండి అని చెప్పాడు, అన్నట్లే చూపించాడు. అంటే నిలబడ్డ 2 చోట్ల ఓడిపోయిన ఒక వ్యక్తి నిలబెట్టిన ప్రతి చోట అందరినీ గెలిపించే స్థాయికి ఎదిగాడంటే అది మామూలు సక్సెస్ కాదండి. 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కొట్టని రికార్డు సాధించారు. నాకు తెలిసి ఈ వరల్డ్ లో బెస్ట్ క్రికెటర్ ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 100% స్ట్రైక్ ఆయనే. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కూడా లేదు. అన్న, ఎందుకంటే అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రాలేవు అన్నారు, కానీ అలాంటి వాళ్ళకి అందరికి కరెక్ట్ గా సమాధానం చెప్తూ స్మూత్ గా వెళ్ళిపోయారు. మాటలతో కాకుండా చేతలతో. ఎవరైతే రాలేరు అన్నారో వాళ్ళెవరో లేరు అక్కడ, ఆయన వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మోదీ గారు అన్నారు కదా, పవన్ అంటే పవన్ కదా, ఒక తుఫాన్ అని ఆయనే అన్నారు కదా స్టేజ్ మీద. అవునవును. అసలు ఇంకా అది చెప్పాను కదన్నా, రాజకీయం అనేది ఉన్నంతకాలం ఇంకా కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఎవరికి ఉండదు. అంటే అలాంటి సక్సెస్ ఇండియాలోనే అలాంటి సక్సెస్ లేదు. అలాగే గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కళలను నెరవేర్చడం కోసమే నేను ఈ పంచాయతీ రాజ్ కానీ అటవీ శాఖ ఇలాంటి శాఖలను తీసుకున్నాను, నేను వాటన్నిటినీ ఒక రూపుకు తీసుకొస్తానని ఆయన అంటున్నారు. అది తప్పకుండా సాధ్యమవుతుంది. మనం చూడగలమా అదంతా రాబోయే కాలంలో? ఖచ్చితంగా ఆయన అన్నాడు అంటే దాన్ని ఎంత పట్టుదలతో చేస్తారంటే అది ఖచ్చితంగా మీ ఈ 5 years లో ఆయన తీసుకున్న ప్రతి శాఖలో మీరు ఆ మార్పులు చూస్తారు. అందరూ కూడా మెచ్చుకుంటారు. ఇది కదా మేము కోరుకుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదైతే షూర్ అని, అందులో డౌటే లేదు. అదే ఒకటి ఏంటంటే సినిమాలు కాదు, నాకు ప్రజాసేవ ముఖ్యమని ఒక బాంబు పేల్చారు అన్నయ్య. అంటే ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తారు, ఆ తర్వాత మనం చూడలేమా లేక ఏంటి? మీరు కూడా ఇంకా దగ్గరగా ఉంటారు కదా, కొంతమంది సినీ అభిమానులకి అది బాధేస్తుంది, పవన్ కళ్యాణ్ అభిమానులకి. అంటే కంప్లీట్ గా సినిమాలు వదిలేస్తారు అనే ఉద్దేశం కాదు, కానీ ఇంతకు ముందు చేసినంత ఫాస్ట్ గా సినిమాలు అయితే చెయ్యరు. అంటే 2 వచ్చే దగ్గర ఒక సినిమానే వస్తుంది, అది కొంచెం లేట్ గా వస్తుంది అంతే, ఆ ఉద్దేశం తప్ప కంప్లీట్ గా సినిమాలు మాత్రం వదిలేదు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా
సినిమా అనేది ఆయనకి ఇంకొక ఇది కాబట్టి అది జరుగుతుంటది కానీ కొంచెం లేట్ అవుతుంటది అంతే. రైట్. ముందు మనం ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో ఒక గొప్ప స్టేట్గా చూడొచ్చా? అంటే ఒక మంచి దృక్పథంతో వెళ్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అవునవునన్న, ఇప్పుడు బాలకృష్ణ గారిది ఫంక్షన్ జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఇప్పుడు వరదలు ఇక్కడ ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే మనం వెళ్ళి అలా ఫంక్షన్లు అవి చేసుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని ఈ వరద బాధితులు ఎవరైతే పాపం ఉన్నారో వాళ్ళందరిని ఆదుకోవడం, వాళ్ళకి సంబంధించినవన్నీ చూడడం, అవి చూసే పనిలో ఉన్నారు. ఎస్, మనం చూసాం రాత్రి నుంచి అదే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశిస్తున్నారు జన సైనికులకి, వీర మహిళలకు కూడా దయచేసి ఈ పుట్టినరోజు వేడుకలు మరలా చేసుకుందాం, అంత హంగామా అవసరం లేదు, ఈ ముంపు తీర ప్రాంతాలకు వెళ్ళండి అంటున్నారు. ఈ రోజు యాక్చువల్ గా ఓజీకి సంబంధించిన టేజరు అవి రావాలి, వాటిని కూడా వద్దని చెప్పారు. కళ్యాణ్ గారు వద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాధల్లో ఉన్నారు, ఈ టైంలో మనం సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని. లేకపోతే ఈ రోజు సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండే అన్న అన్ని రకాలుగా. మనకి వరదలు అందరికీ ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అది మనందరం ఆలోచించాలి. వాళ్ళందరికీ ఎలాంటి సహాయాలు చేయాలి, వాళ్ళందరికీ ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఇవన్నీ మన జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఇవన్నీ చెయ్యాలని ఆయన ఉద్దేశం. ఆల్మోస్ట్ అదే జరుగుతుందన్న. ఎందుకంటే జన సైనికులు ఇలాంటి వాటిలో ఎప్పుడు ముందుంటారు. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అసలు ఎవరు వాళ్ళకి చెప్పక్కర్లేదు కూడా, వాళ్ళు ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారి సైనికులు అంటే వాళ్ళు సమాజ సేవకు ముందుంటారు. ఫైనల్గా ఆదరణ అటు అల్లు అని మెగా అభిమానులు అంటూ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఈ వర్క్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు డిస్టర్బ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. మెగా అభిమానులకైతేనే, పవన్ కళ్యాణ్ అభిమానులకైతేనే, అందరి అభిమానులకి మెగా అభిమానులే వీళ్ళంతా సపరేట్ అంటూ ఏం లేదు. వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు, జనసేన వీర మహిళలకు, సైనికులకు కూడా? అందరూ ఒకటే అన్న, ఎవరు కింద స్థాయి అభిమానులు ఎవరు కూడా అలా గొడవలు పడకండి. కొంతమంది మన మధ్యలోనే ఉండి మనకి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అలాంటివి ఏమీ వద్దు. అందరూ హ్యాపీగా ఉండండి. కళ్యాణ్ గారైనా, అల్లు అర్జున్ గారైనా, లేకపోతే మన మెగా హీరోలైనా అందరూ ఒకటి. వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి చిరంజీవి, ఇప్పుడు అల్లు అర్జున్ గారైనా, మన చరణ్ గారైనా, వరుణ్ తేజ్ గారైనా వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సమక్షంలో ఆయన ముందే వీళ్ళందరూ డాన్స్లు వేస్తూ ఆయన దగ్గరే అందరూ ఎంటర్టైన్ అవుతూ మనకి వీడియోలు కూడా చాలా ఉంటాయి. వీళ్ళందరూ కూడా కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ సమక్షంలో పెరిగి ఎంతో కుటుంబ వాళ్ళ మధ్య ఆ బంధాలు ఎక్కువ ఉన్న వ్యక్తులు అన్నమాట. ఏవైనా చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా వాళ్ళందరూ అర్థం చేసుకొని అందరూ ఒకటిగా ఉండే వ్యక్తిత్వాలు అనమాట. కాబట్టి అందరూ అది తెలుసుకొని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆదిర్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లవ్ యూ. రైట్, అది ఆది గారు చెప్పిన మాటలు విన్నారు కదా, ఎంత అదిగా. దయచేసి